ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. ఉపదేశకుడు. ఎంతమంది బైబిల్ ఉన్నాయో అందరూ ఓపెన్ చేయాలి. బస్సులో ఉంటే తప్ప, ప్రయాణంలో ఉంటే తప్ప, ఎంతమంది ఇంట్లో ఉన్నారో అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఈరోజు బప్తిస్మ యోహాను గారి యొక్క పండుగను మనం ఎంత గొప్పగా ఘనముగా కొనియాడుతున్నామంటే, మన కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒకే రీడింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మొదటి పఠనం ఉంటుంది, రెండవ పఠనం ఉంటుంది, మళ్ళీ గాస్పల్ రీడింగ్ ఉంటుంది. బప్తిస్మ యోహాను గారి యొక్క గొప్పతనం గురించి దేవాదేవుడు పలుకుతూ ఉన్నాడు ఈరోజు మనతో. అంటే ఏకత్వాన్ని దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏకత్వం అంటే కేవలం మాటలో, నోటి మాటలు మాత్రమే కాదు. కనతలియన కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా ఈరోజున్న బైబిల్ రీడింగ్ మొత్తము ఒకటే రీతిగా ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినట్లు బోధించడానికి లేదండి. ఆ రోజు ఆ పట్టణాల నుంచే వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు విధి విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా, దేవాదేవుడు వివరించిన విధంగా బిడ్డలందరూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మనందరితో పరిశుద్ధమైన పట్టణాల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడి ఉన్నాడు. దివ్యమైన బలి పూజకి వెళ్ళి ఉంటే వెళ్ళాలి. యాక్చువల్లీ పండుగ కాబట్టి వెళ్ళాలి. ప్రతి ఆదివారం అని కాదు, కానీ కేవలం ఆదివారమే అని కాదు, కానీ ప్రతిరోజు కాకపోయినా కనీసం పనుల వల్ల, బిజీ వల్ల అందరికీ కుదరదు కదా. కనీసం పండగలకి, వీక్లో వచ్చే పండగలకి, వారంలో వచ్చే పండగలకైనా వెళ్ళాలి. మన కథోలిక శ్రీసభలో ప్రతిరోజు పండగే అండి, పునీతుల పండగలు. ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. వేరే డినామినేషన్స్లో అట్లా ఉండవు. ఉన్నామా వెళ్ళిపోయామా అంతే. చచ్చిపోయినా కూడా నిరీక్షణ లేదు, పునీతులు కూడా నమ్మొద్దంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు ఈరోజు మనతో అందరితో చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎంత ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా, మేబీ మన హృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నామా, నోటి మాటలతో ఆహ్వానిస్తూ ఉన్నామా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటి? మనం ఒక్కొక్కసారి ఆహ్వానించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి ఉందని నమ్మకపోవడం అవిశ్వాసం. మన అవిశ్వాసాన్ని పంచలు చేస్తూ, ఆ దుష్టుడి ఆలోచనలు మన మధ్యలో పంచలు చేస్తూ, యేసు రక్తములో కడుగుతూ, మన బ్రెయిన్ని యేసయ్య రక్తముతో వాష్ చేస్తూ, మన హృదయాన్ని యేసయ్య రక్తముతో వాష్ చేస్తూ, మన యొక్క దేహాలను యేసయ్య రక్తముతో వాష్ చేస్తూ, కడుగుతూ, మన పాపాలన్నిటినీ కడుగుతూ, 1 యోహాను 1:7 ప్రకారం యేసు రక్తము వలన మన ప్రతి పాపము, దేహము అన్నీ కూడా కడగబడి మన హృదయం తెరవబడినుగాక. ఆమేన్. అలియా లిదియా హృదయం వలె విప్పబడి ఉంది. ఆమేన్. ఇప్పుడు సావధానముగా వాక్యం వినుటకు సిద్ధపడి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు ఏమంటున్నా అంటే, వాము దేవుడు ఉన్నాడో లేదో సన్నిధి నేను ఫీల్ అవ్వలేకపోతున్నానేంటి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 51వ కీర్తనలో. మనందరం కూడా ఇదే ప్రార్థన ఈరోజు. ప్రభువా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, మనలో పాపం ఉన్నప్పుడు తప్పక జరుగుతుంది, దేవుడి సన్నిధిని అనుభవించలేము. రెండవది, దేవుడు మనతో ఉన్నప్పటికీ కూడా మనం అనుభవించలేకపోతూ ఉంటాము. పాపాలు ఒప్పుకున్నాము, పాప సంకీర్తన తీస్తున్నాము, దివ్యమైన బలి పూజకి వెళ్ళి వచ్చాము, అయినప్పటికీ కూడా దేవుడి సన్నిధి ఫీల్ అవ్వట్లేనండి. అంటే దేవుడి సన్నిధి అంటే ఏంటండి? శాంతి, సమాధానము, ఆనందము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గ్రూప్లో జాయిన్ అయ్యేంత వరకు నా లెవెల్ వేరేలాగా ఉంటుంది. లెవెల్ ఇన్ ద సెన్స్ హెచ్చు తగ్గులు అంటలేను, ఆత్మస్థితి ఒకలాగుంటుంది. గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకొక విధంగా మారిపోతుంది. అంటే నా డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ దేవుడికి మహిమ కలుగాక నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనస్థితిని దేవాదేవుడు చెప్తూ ఉంటాడు. పరిస్థితుల గురించి దేవాదేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇదిగో ఇట్లుంది, అట్లుంది, ఇట్లుంది, నీ పరిస్థితి కూడా ఇట్లుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదట మనం. ఎందుకు? అంత్యకాల దినములందు నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రొటెస్టెంట్ అయినా, క్యాథలిక్ అయినా, అనిరాలమైనా, ఇంకెవరైనా యేసయ్యా అనే పేరు తెలిస్తే చాలు, నీకు నాకు సరిపోతుంది. ఎస్, సరిపోతుంది. దాని తర్వాత నేర్చుకోవాల్సిన అంశాలు దేవాదేవుడు నేర్పిస్తాడు. కాబట్టి దానికోసం బైబిల్ చదవగలగాలి. అయితే మనం బైబిల్ చదివితే పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అక్క అందరు తీయండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. దేవుని ఆత్మము ప్రపంచమంతటిని ఆవరించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నీలో నాలో మాత్రమే కాదుమా,
మన కుటుంబాలలో మాత్రమే కాదు, మన బిడ్డల మాత్రమే కాదు. ఇదిగో అంత్యకాల దినములలో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడిని ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు కదా పెంతెకోస్తు పండుగ రోజున. అది అయిపోయిందేమో, ఇప్పుడు ఇవ్వడేమో కాదండి, ఇస్తున్నాడు దేవుడు, ప్రతిరోజు ఇస్తున్నాడు. లేకపోతే బ్రతకం మనం. దివ్య సప్రసాదనాలు మనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. యేసయ్య మనలో ఉన్నాడు అని అంటేనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని అర్థం. అయితే మనం అనుకుంటూ ఉంటాం కదా, మన పరిస్థితులు మారట్లేవు, అమ్మ ఏమైపోతుందో ఏమో అని. భయపడాల్సిన అవసరం లేదు. సృష్టి అంతా అస్తవ్యస్తం అవుతుందంట, భూకంపాలు వస్తాయంట, సునామీ వస్తుందంట, ఏమో డిఫరెంట్ యానిమల్స్ వస్తాయంట, ఆ యొక్క క్రూరముగాలు వస్తాయంట, తింటాయంట మనుషుల్ని, కరువు సంభవిస్తుందంట, వర్షాలు కురవాల్సిన సమయంలో కురవద్దు అనుకున్నప్పుడు కురుస్తూ ఉన్నాయి, రివర్స్గా జరుగుతుంది, అంతు కూడా కరువు ఏర్పడుతూ ఉంది. చిన్న కుక్కలు సైతం మనుషుల మీద ఎగబడి మరి పీక్కొని లాక్కొని తింటున్నాయి, చంపేస్తూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లలో 3-4 అబ్బాయిలు అందరూ కలిసి, పురుషులు కలిసి ఒక స్త్రీ, ఒంటరిగా ఉన్న స్త్రీని పట్టుకొని ఆ యొక్క ఏమంటారండి దాన్ని, ఆ యొక్క వెపన్స్ ఉంటాయి కదా, ఖడ్గాలు, ఆ కొడవలి, గొడ్డలి, వీటితో నరికి చంపేస్తున్నారు. ఏం జరుగుతుందంటే ఏం అర్థమైతలేదండి. ఆల్రెడీ దేవుడు చాలా రోజుల ముందే చెప్పాడు, మన గ్రూప్ ద్వారా చెప్పాడు, చాలామంది బిడ్డల ద్వారా కూడా చెప్తూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల్ని చాలామందిని చంపేస్తారు. ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాదు. స్త్రీలనే ఎక్కువగా, పురుషులు కూడా చచ్చిపోతున్నారండి, కానీ ఎక్కువగా మాత్రం స్త్రీల మీదే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక తల్లి ఒక ఇంటికి చాలా అవసరం. భర్త బిజీగా జాబ్ చేసినా తల్లి ఇంటి పట్టు నుండి కనీసం పిల్లల్ని పోషిస్తూ, మీ నాన్న సంపాదిస్తున్నారా, ఇది ఇట్లా చేయాలి అది ఇట్లా చేయాలని పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచుతూ, తనకున్న పనులు చేసుకుంటూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది నిజమైన ఒక స్త్రీ. నిజంగా దేవాతి దేవుడి యొక్క కృప చొప్పున మాత్రమే ఇది జరుగుతుందండి, ఒక స్త్రీ ఆ ఇంట్లో ఉండడం. ఒకవేళ ఇంకా వాళ్ళ మీద కూడా పర్సిక్యూషన్స్ వస్తున్నాయి, వాళ్ళని కూడా హింసిస్తూ చంపేస్తున్నారంటే ఇంకేం చేస్తాడు దుష్టుడు? ఏం చేస్తాడంటే ఇంట్లో ఎవరైతే దీవెనకరంగా ఉన్నారో వాళ్ళ మీదనే అటాక్ చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? వాళ్ళ కోసం ప్రార్థించాలి. ఒక తల్లి రోడ్డు మీద నుంచి వస్తూ ఉంది, ఆమెని ఇక్కడ కాదండి, నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఇండియాలో జరుగుతుంది. మీరు చూడండి ఇన్స్టా రీల్స్లో, ఇండియాలో కానీ యూట్యూబ్ రీల్స్లో, ఇండియాలో రీసెంట్గా జరిగిన విషయాలను కొడితే మీకు వస్తాయి. దాదాపు నేను నా కంటితో చూసింది ఒక 7-8 మంది నేను చూశాను. వస్తున్నాడు, వాళ్ళ ఆవిడని చంపేశాడు. రీజన్ ఏమన్నా ఉందంటే లేదు. మధ్యలో ఇంకొక ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు, కొడవలితో నరికేశాడు ఆమెని. ఇంకొక ఆయన కత్తితో చంపేస్తూ ఉన్నాడు. షాప్కి అంటే ఏదో షాప్ ఆమె ఓపెన్ చేసింది, మరి ఏ షాపు నాకు తెలియదండి, మరి ఏమన్నా బారా లేదంటే ఏంటో మనకి తెలియదు. ఒక 3 వ్యక్తులు వచ్చి ఆమెని, ఒక ఆయన కొడవలు పట్టుకున్నాడు, ఇంకొక ఆయన గొడ్డలు పట్టుకున్నాడు, ఇంకొక 2 కర్రలు పట్టుకున్నారు. కర్రలు పట్టుకొని కొడుతూనే ఉన్నారు ఆమెని కంటిన్యూస్గా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత భయంకరంగా కొడుతున్నారంటే నాకు చూడబుద్ధి కావట్లేదు. కానీ దేవుడు ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాడు కదా, చూడాలి కదా. ప్రభువా నాకు ధైర్యం ఇవన్నీ చూస్తూ ఉంటే కొట్టి 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 చంపేశారు ఆమెని. నీకు నాకు గ్యారంటీ లేదు, ముఖ్యంగా పరిచయ చేసేటోళ్ళకి. ఆల్రెడీ నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఒక బ్రదర్ ప్రేర్ చేసే వాళ్ళంట. ఆ బ్రదరు ఆ యొక్క కామెంట్స్లో పెడుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. ఆల్రెడీ కడపన, ప్రభువా ఎక్కడ ప్రభువా, నార్త్లో ఏదో ప్లేస్ అండి, నేను మర్చిపోయాను, నన్ను మన్నించండి. 3 రోజుల ముందు నేను చూశాను. అక్క ఆల్రెడీ మీరు ఏదైతే వాక్యం చెప్తున్నారో ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది, సో అండ్ సో ప్లేస్ అని కూడా పెట్టాడండి. నేను స్క్రీన్ షాట్ తీస్తే బాగుండేది, తీస్తే మీకు పంపిస్తాను. అది సో అండ్ సో ప్లేస్లో ఆల్రెడీ క్రైస్తవుని మొత్తం సపరేట్ చేసేసారంట. అంటే ఒక్కొక్కరిని నరుక్కుంటూ వస్తున్నారు రోజు. నార్త్లో, ఇది మనది సౌత్ కదా, నాకు నార్త్ సౌత్ నాకు అర్థాలు కూడా తెలియదండి, నిజం చెప్తున్నాను నేను. నార్త్ స్టేట్స్ ఏంటంటే నేను చెప్పలేను, సౌత్ స్టేట్స్ ఏంటంటే నేను చెప్పలేను నిజంగా చెప్తున్నాను, సిగ్గు విడిచి. నాకు అస్సలే జ్ఞానం లేదు. చదువుకుంది బీటెక్ అయినా మొత్తం 0 నాలెడ్జ్, మొత్తం బట్టిఫై. తెలుగు మీడియం కదా, ఇంగ్లీష్ అర్థం కాక బట్టిఫై నాలెడ్జ్తో చదివాను. ఏదో దేవుడి కృప వల్ల అది కూడా పాస్ అయింది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు లేకపోతే ఇలాంటివి జరుగుతాయి కాదు, దేవుడు ఉన్నప్పటికీ కూడా జరుగుతాయి. ఎందుకు? ఈ లోకం అశాశ్వతం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కాబట్టి 2 వాక్యాలు కొత్త నిబంధనలు నేను చూశానండి, ఎక్కడున్నాయో నాకు గుర్తులేదు. ఒకటే మాట ఉంది అక్కడ, ఏంటంటే హింసింపబడతారు, అప్పటి వరకు అంత్యకాలం రాదన్నాడు దేవుడే అన్నాడు. యేసయ్య బోధనలోనే ఇది ఉంది, మీరు హింసింపబడతారు అని ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త, ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము.
మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. ప్రవక్తలు అంటే అండి, ఒక గ్రూప్ని పెట్టుకొని ఒక 40 మందిని 400 మందిని నడిపిస్తేనే ప్రవక్త అంటారా? ఒక్క బిడ్డ, ఇంటి పక్కన ఉన్న బిడ్డని, ఒక హైందవురాల్ని, ఒక అన్యురాల్ని దేవుడి పేరు చెప్పి, యేసయ్య పేరు చెప్పి దేవుడి నామానికి మహిమ కలుగునుగా కానీ అమ్మ నిజమైన దేవుడు యేసయ్య అని ప్రకటించడం కూడా ప్రవక్త. సింగిల్ వర్క్. ఆ రోజు నువ్వు ఒక్క పని చేసావా, నువ్వు ప్రవక్తవి, నేను ప్రవక్తని. దేవుడి బిడ్డలాగా ఉన్న ప్రతి ఒక్కరం ప్రవక్తలమే, జ్ఞానస్నానం పొందుకున్న వాళ్ళం. కానీ ప్రవక్త చేసే పనులు చేయట్లేమేమో, దేవుడి బిడ్డలుగా ఉండి చేయాల్సిన పని చేయట్లేమేమో. ఈరోజు ఒక బిడ్డ కలిసింది సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్ ముందు. దేవుడు 2-3 రోజుల నుంచి మంజుల అని పేరు గుర్తు చేస్తున్నాడు. నేను అనుకున్నాను గ్రూప్లో ఉంది కదా అని, మీకు కూడా గుర్తుంది అనుకుంటా. 4 రోజుల ముందు కూడా నేను మంజుల అనే పేరు చెప్పాను, దేవుడికి మహిమ కలుగును గాక. దాని తర్వాత మళ్ళీ ఆ బిడ్డ కలిసిన తర్వాత ఆమె ఏమనిందంటే మంజు అనింది. ఆమె పేరు మంజు అంటే మంజు అక్క, లేదంటే మంజులా ఏదైనా చెప్పండి అంటే మంజులా అనింది. మరి మంజు అని చెప్తారు ఏంటి అంటే ఇంగ్లీష్లో చెప్తుందండి. లేదు మంజులానే, బట్ మంజు అని పిలుస్తారు అందరని. ఆమె చాలాసేపు మాట్లాడింది. ఆమె ఒక హైందవురాలు. 2014 సంవత్సరంలో జ్ఞానస్నానం పొందుకుంది మన కన్నతనే కథోలిక శ్రీ సభలో. ఆమె ఏం చెప్తుంది, నేను ప్రొటెస్టెంట్స్ వైపు వెళ్ళిపోయాను, నాకు సత్యం అర్థమై కథోలిక శ్రీ సభ వైపు వచ్చి నేను జ్ఞానస్నానం పొందుకొని దాని తర్వాత ఇదిగో ఇలా నేను దేవుడి యొక్క పరిచయం చేస్తున్నాను సిస్టర్. నాకు ఎలాంటి ఆధారం అయితే లేదు, కానీ నా కుటుంబం మొత్తం వేరు, నేను వేరుగా అయిపోయాను. ఇప్పుడు నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే యేసయ్యని నమ్ముకుంది. నా కుటుంబం మొత్తం నన్ను వెలివేసినట్లుగా జీవిస్తారు. వాళ్ళకి ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఓ రోజుకి 10 వంటలు వండుకొని తింటారు, కానీ యేసయ్య లేడు వాళ్ళ జీవితంలో. కానీ నాకు తెలుసు నేను పట్టుకున్నది ఎవరినో అని. ఆ బిడ్డ నాకు చెప్తుంటే నేను ఎంతో ఆనందపడిపోయానండి. మనం అనుకుంటాం కదా మనం బోధ చేస్తున్నామని. లేదు, మనల్ని బోధించేటోళ్ళని దాదాపు దేవుడు 100 మందిని లేపి ఉన్నాడు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. మనం పడిపోతున్నప్పుడల్లా విశ్వాసము బలపడడానికి దేవుడు అట్లా పంపిస్తుంటాడు తన దూతల్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక అన్యురాలు ప్రొటెస్టెంట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రొటెస్టెంట్ సహోదరి మని కథోలిక శ్రీ సభలో అసలు ఏం జరుగుతుందని అర్థమైన తర్వాత, దివ్య సప్రసాద నాదులు లేకపోతే నా బ్రతుకు వ్యర్థమని, దేవుడి జీవాహారం లేకపోతే నా బ్రతుకు వ్యర్థమని ఆమెకు అర్థమైన తర్వాత కథోలిక శ్రీ సభలోకి వచ్చింది. దెర్ ఈజ్ ఎ గ్రోత్ ఇన్ స్పిరిచువాలిటీ. మా ఆధ్యాత్మికతలో ఎదుగుదల ఉండాలి. ఈరోజు నువ్వు నేను కూడా అనుకుంటున్నాం కదా, ప్రభువా నా బిడ్డల పరిస్థితుల్లో ఎదుగుదల లేదు, ఎందుకు ప్రార్థించాలి నిన్ను? వర్షాలు పడట్లేవు, ఎందుకు ప్రార్థించాలి నిన్ను? పంట పొలాలు పండట్లేవు, ఎందుకు ప్రార్థించాలి నిన్ను? గర్భఫలం లేదంటారు, ఎందుకు ప్రార్థించాలి నిన్ను? అయ్యో చెప్పుకుంటూ పోతే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి ఉంటున్నాయండి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడమని దేవుడు నిన్ను నన్ను పిలవలే. దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను, ఆమేన్, హల్లెలూయా. మీరును జయిస్తారు, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు? యేసయ్యను పట్టుకుంటే. ఇందాక ప్రార్థన చేసేటప్పుడు చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 2 వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థించమని ప్రార్థించిన ప్రార్థనలో ఉన్న వాక్యాలు అక్క చెప్పింది. అదేంటంటే యోహాను సువార్త 14:12 అనుకుంటానండి. నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుతమైన క్రియలను చేయును, ఆమేన్, హల్లెలూయా. స్వీకరించి ఈ వాగ్దానాన్ని, ఆమేన్. నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుతమైన క్రియలను చేయును, ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత ఇంకో మాట హైలైట్, నాకన్నా గొప్ప క్రియలను చేయగలడు, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఫ్లాట్ అయిపోయానండి నేను. వామో ప్రభువా, ఇది మనుషుడికి సాధ్యమేనా? సాధ్యమే అమ్మా, మీలో నేనుంటే సాధ్యమే అన్నాడు దేవుడు. దాని తర్వాత 3వ మాట ఇంకా ఫ్లాట్ అయిపోయాను. అదేంటి తెలుసా? నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మనకి ప్రమాణం చేస్తే ఒక మాట, మనుషులం కదా మర్చిపోతాం, 1 రోజులో 2 రోజులలో. ఎవరికో కడుపు నొప్పి లేస్తుందమ్మా, దేవదేవుడు స్వస్థపరిచాను చెప్తున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికో కడుపు నొప్పి లేసింది, దేవదేవుడు స్వస్థపరిచినాడు, దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. మొబైల్ చూడడం బంద్ చేయి. ఇప్పుడు నువ్వు మొబైల్ చూస్తున్నావు, కళ్ళు మూసుకో, వాక్యం విను. మొబైల్ చూడకు, ఎక్కదు బుర్రకి, వాక్యం ఎక్కదు, దుష్టుడు పని చేస్తున్నాడు, గుర్తుపట్టు. మొబైల్ కూడా సాతానే కరెక్ట్గా యూజ్ చేయకపోతే. ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత నేను అనుకున్నాను, అమ్మ దేవుడు నాతో మాట్లాడే ప్రభు చాలిక అనుకున్నాను. నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ప్రతి వాగ్దానానికి అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఎవరో మనుషులు మాట్లాడే మాటలు కాదు ఇవి. పరిశుద్ధమైన గ్రంథంలో హింసలు ఉంటాయనంటే ఉన్నాయి, తప్పకుండా ఉంటాయి. సిద్ధపడాలి అంటున్నాడు దేవాదేవుడు. చిన్న హింసలు కాదండి, చిన్నది అలవాటు అవ్వకపోతే పెద్దదానికి ఎలా అండి మనం తట్టుకునేది? కానీ
తట్టుకోవడానికి నీకు నాకు శక్తి లేదని దేవుడికి తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవాదేవుడు మనకి ఇచ్చినాడు. ఈరోజు మనం బప్తిస్మ యోహాను గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం ఒకసారి చూడండి. ఆ బాలుడు, కరెక్ట్గా వినాలి వాక్యం, ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బాలుడే వృద్ధి చెందుచు ఆత్మలో బల సంపన్నుడు అవుతూ ఉన్నాడు. ఎవరు ఈ బాలుడు చెప్పండి? దేవుడు మనందరికీ చెప్తున్నాడు, అమ్మో యేసు ప్రభువారు కదండి ఆ యొక్క పరిశుద్ధమైన బాలయేసుగా ఉన్నప్పుడు బల సంపన్నుడైంది. నేను మానవ మాత్రుడండి, ఆయన దేవుడు కాబట్టి అయ్యాడండి అనుకోవడానికి లేదండి ఛాన్స్. బప్తిస్మ యోహాను గారు సాధారణమైన వ్యక్తి, ఒక తల్లి గర్భం నుండి పుట్టిన వ్యక్తి. ఆయన కూడా మనలాగా ఈ లోకంలో ఉన్నవే తిన్నాడు. ఏం తిన్నాడు అని అంటే, ఇదిగో ఆ యొక్క పట్టు తేనెను తాగుతూ ఉన్నాడు, ఆ యొక్క వస్త్రాన్ని కూడా రోమా వస్త్రములు ధరించి ఉన్నాడు అని. గొంగలి వస్త్రము అంటే ఆ యొక్క పశు చర్మాలను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, మనము మరి బాలులాగా అయితే తప్ప దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళము అని. బాలులాగా అవ్వాలంటే ఏంటి? ఇంతకుముందుకు చాలామంది బిడ్డలు చెప్పారు కూడా ఆల్రెడీ. మొత్తం నువ్వే నాకు ఆధారం, నువ్వు తప్ప నా బ్రతుక్కి ఒక అర్థం లేదు ప్రభు అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి పట్టుకుంటామో అప్పుడు నెరవేరుతుంది అది ఏదైనా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడమ్మా, ఈరోజు అడరేషన్ చాపల్లో కూర్చున్నప్పుడు ఒక్కటే అడిగాడు దేవుడు, నువ్వు అడిగింది ఇవ్వకపోతే నువ్వు నాతో ఉంటావా అన్నాడు దేవుడు. ఈ లోకానికి సంబంధించిన విషయం నేను మాట్లాడింది. అంటే కొద్దిసేపు నేను ఆలోచించాను, అదేంటి ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, అట్లా కాదుమా, నేను నీకు ఇస్తా అన్నాను, నమ్మకం ఉంది, ఓకే. ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదం గురించి కాకుండా పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు అడుగుతూ నువ్వు ఇలానే జీవిస్తూ నేను నిన్ను ఉపయోగించుకుంటే ఉంటావా? నాకే కొద్దిసేపు పట్టింది టైం. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒకవేళ గర్భఫలం కాకుండా మిగతా విషయాలు ఒకవేళ ఆలోచిస్తే మనము ఆస్తులు పాస్తులు అంతస్తులు ఇవన్నీ పక్కకు పెడితే కనీసం తినడానికి మన దగ్గర తిండి లేదా అంటే ఉంది, కట్టుకోవడానికి బట్ట లేదా అంటే ఉంది, దానం చేయడానికి నిన్నట్లా అక్క చెప్పినట్లు ₹1 పెట్టుకొని ₹1 దానం చేయడానికి కూడా లేదా అంటే ఉంది. మనలో ఎవ్వరం కూడా అంత భయంకరంగా ఏమంటారండి బీదస్థితిలో అయితే లేము. బీదస్థితిలో ఉంటే ఇంకా ధన్యులం. ఆమేన్, హల్లెలూయా. భిక్షాటన చేసిన వాళ్ళు పునీతులు. ఒకవేళ అంత పెద్ద ప్రేరణ మనకు వచ్చిందంటే మామూలు విషయం కాదు లేదు. ఆమేన్, దేవుడి చిత్తమైతే అవుతుంది. కానీ ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటున్నాడు వృద్ధి చెందుచు. ఒక బాలుడు, ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న పిల్ల, చిన్న పాప, చిన్న బాబు, నువ్వు నేను ఏమనుకుంటామంటే ఇదిగో నా బిడ్డ నా యొక్క బ్రెస్ట్ నుంచి దేవాదేవుడు పాలను ఇస్తూ ఉన్నాడు, ఆ పాలు తాగి ఎదగాలి, ఒదగాలి, ఇంకా జీవించాలి, బలముగా తయారవ్వాలి అని పాలని ప్రతిరోజు పడుతూ ఉంది ఒక తల్లి. ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నారు బాలింత స్త్రీలు. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఎంతగానంగా ఆలోచిస్తున్నావు నీ పసికందు కోసం. నువ్వు నీ అమ్ముల పొదిలో దాచుకొని ఆ పాపకి పాలివ్వాలి, ఆ బాబుకి పాలివ్వాలి. మన జోతకు అంటూ ఉంది, అరే నాకు పాలు పడట్లేవు, మా ప్రార్థన చేయండి అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అడగాల్సింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. ఆహారం కావాలన్నా దేవుడే పంపిస్తాడు, ఏమి కావాలన్నా దేవుడే పంపిస్తాడు. ఏలియాను ఆనాడు దేవాతి దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడండి. మనం కరెక్ట్గా ఆలోచిస్తే కాకి చీ అంటాం, పావురం స్వీట్, అబ్బా ఎంత బాగుంది అంటాం. పరిశుద్ధాత్మకి సాదృశ్యం, స్వచ్ఛతకి సాదృశ్యంగా ఉంది. కాకిని అసహించుకుంటాం. కరెక్ట్గా ఒకవేళ బై మిస్టేక్లో అమ్మ తప్పుగా అనుకోకండి, మేబీ ఏలియా ప్లేస్లో మనం ఉంటే మనం ఏమంటాం తెలుసా, కాకి తీసుకొచ్చింది దేవుడు, పరిశుద్ధాత్మ ఆ యొక్క పావుర రూపంలో వస్తాడు కదా, పావురం వచ్చేంత వరకు నేను ఇక్కడనే వెయిట్ చేస్తా కేరేతు వాగు దగ్గర. కాకి దెయ్యానికి సాదృశ్యమేమో, కాకి వద్దు నాకు అని అక్కడే ఉండి ఆకలితో మాడి చచ్చిపోతాం పావురం కోసం వెయిట్ చేసి. ఇది మన యొక్క చూపుల యొక్క ఆ యొక్క వ్యత్యాసం. దేవుడు చూసే చూపు ఎక్కడా, మనం చూసే చూపు ఎక్కడా అండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనల్ని దేవుడు అడగమంటుంది ఏంటి తెలుసా? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనము మనందరికీ తెలుసు. అమ్మ కన్న విన్నవో యేసయ్యా, వినాలి, నాన్న కన్న విన్నవో యేసయ్యా. ప్రభువా నా గొంతు నీ ఆదరణ తీసుకో. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా.
ఓ తల్లి తన బిడ్డలను మరచునా, తానైనా మరచునేమో నేను మరువను. ఓ తండ్రి తన బిడ్డలు చేపనడిగితే చేపను కాక పామునిచ్చునా. ఓ తండ్రి తన బిడ్డలు గుడ్డునడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా. ప్రియమైన దేవుడు బిడ్డారా, మీ బిడ్డలకి బోధించాలి. తేలు కుట్టబోతుంది ఎవరినో. నిన్న రోజున దేవాదేవుడు చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. తేలు ఎడ్యుకేట్ చేయండి, ఇట్లా ఉంటుంది దాన్ని పట్టుకోదని, చిన్నపిల్లలైనా సరే. కాబట్టి ఒక తండ్రిని ఒక బాబు చేపను అడిగితే పామునిస్తాడా? కరిచి చంపేస్తుందని తెలుసు, ఇవ్వడు. అదేవిధంగా గుడ్డును అడిగితే తేలునిస్తాడా? కరిస్తే విషం ఎక్కుతుందని తెలుసు. ఒక తల్లైనా మర్చిపోతుందేమో. ఉన్నారు కదండి ప్రపంచంలో చాలామంది మానవతా స్వభావం లేకుండా మృగంలాగా మారిపోతున్న ఎంతోమంది తల్లులు ఈ రోజున, ఎంతోమంది తండ్రులు ఈ రోజున, ఎంతోమంది కామపు ఆలోచనలతో బ్రతుకుతున్నవారు. ఈ శరీరాన్నే పోషించుకోవాలని పెళ్ళైన తర్వాత, పిల్లలున్న తర్వాత భర్తను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, అటుగా ఇటుగా పుట్టారు అని వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వేరే ఎవరినో ప్రేమించిన వారిని మళ్ళీ ప్రేమిస్తున్నాను అని చెప్పి అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోవడం, సంసార జీవితాన్ని విడిచిపెట్టి. మొన్నటి రోజున మా ఆయన చెప్తూ ఉన్నాడు, ఎక్కడో చూశాడంట, చెప్తూ ఉన్నాడు ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో వాటిలలో, ఒక తల్లి చిన్న బాబుని ప్రేమికుడితో వెళ్ళిపోవడానికి అడ్డంగా ఉందని కనీసం విడిచిపెట్టొచ్చు కదమ్మా, ఏం తప్పు చేసిందా పసికొంది, విడిచిపెట్టొచ్చుగా, విడిచిపెట్టలే. ముక్కలు చేసి ఎవ్వరికి కనబడకుండా చంపేసి మరి వెళ్ళిపోతూ ఉంది, భూమిలో దాపెట్టి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడుంది మానవత్వం ఈ లోకంలో? మనల్ని దేవుడు మానవత్వంలో నడిపించడానికే పరిశుద్ధాత్మ ఇచ్చింది. దేవుడి ఆత్మ లేనివాడు దేవుడి బిడ్డ కాలేడు, మానవ మాతృలుగా కూడా బ్రతకలే, మృగాలం అయిపోతాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, బాలుడికి చాలా అవసరం దేవుడి ఆత్మ. ఆ బాలుడు బ్రతకాలంటే చాలా అవసరం. ఆ బాలుడు మంచిగా ఉండాలంటే బర్రెపాలు గేదె దాన్ని ఏమంటారు కదండి, ఉంటాయి కదా మేకలు, వీటి పాలు కాదు, తల్లి పాలు చాలా శ్రేష్టమైనదని డాక్టర్ కూడా చెప్తున్నాడు. నీకు నాకు డాక్టర్ పరమ వైద్యుడైన యేసయ్య నీకు నాకు చెప్తున్నాడు, నేను వృద్ధి చెందాలంటే, బల సంపన్నులుగా ఉండాలంటే ఆత్మ కావాలి. ఆత్మని అడగడం చాలామంది మర్చిపోతున్నామండి రోజు. అందుకే దేవదేవుడు అంటున్నాడు, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, పరలోకమందున్న నా తండ్రి తనను అడుగుకొని వారికి ఇంకా ఎంతగా ఆత్మశక్తిని ఇచ్చినో ఊహింపుడు. ఆమె నడియా అడగండి వసగబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుందని దేవాదేవుడు దేని గురించో చెప్పలేదు, మా పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడు. ఎందుకు? పేతురు రాసిన లేఖలోనే ఇక్కడ ఉంటుంది కదండి, ఉంటుంది. మీరు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయముల యందు వర్ధిల్లుతారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం ఆత్మలో వర్ధిల్లడం దేవుడికి ఇష్టం. దీని మీద మనం ఫోకస్ చేస్తే ఏది కూడా మనల్ని ఈ లోకంలో ఏలలేదు. నిన్నటి రోజున ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చెట్టు దగ్గర ఆ యొక్క పెద్ద మొద్దుని ఏ విధంగా అయితే ఒక కొడవలితో, లేదంటే ఆ యొక్క ఉంటుంది కదండి ఆక్స్తో, గొడ్డలితో గట్టిగా మనం బలంగా కొట్టకపోయినా, మన వల్ల కాకపోయినా చిన్నగా రోజొకసారి కొట్టి అది ఎంత పెద్ద చెట్టు అయినా సరే, ఎంత పెద్ద మొద్దైనా సరే, అది చివరిగా కొన్ని రోజులకి, మేబీ సంవత్సరాలకైనా సరే పడిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ చెట్టు ప్లేస్లో సైతాన్ యొక్క క్రియలు అనుకుంటే, లేదంటే మనకి దీవెన రాకుండా వాడు ఆపుతున్నాడు అనుకుంటే, మనం అనుకుంటే, దేవుడు అలా ఏం ఆపడు. దేవుడికి చిత్తము ఇష్టమే. దేవుడికి మనము దేవుడి యొక్క దీవెనను పొందుకోవాలని దేవుడికి ఇష్టమే. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం సెలవిస్తుంది, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. అంత మాత్రమే కాదు, మీరు నా నామములో ఏది అడిగినా నేను ఇస్తాను. అయితే మీరు అధికముగా ఆశీర్వదింపబడడం ద్వారా నా దేవుడికి మహిమ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అనుకుంటారండి, అక్కడ వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, మీరు నా నామములో నా దేవుణ్ణి అడిగింది దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే దేవుడి మహిమార్థమై ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మహిమార్థమైనా ఇస్తాడు దేవుడు మనకి. కానీ ఇవ్వట్లేడు అని మనం అంటున్నామంటే అడగాల్సింది ఏదో తప్పుగా అడుగుతున్నాం.
ఫస్ట్ ఆత్మని అడగాలి. అర్థం కాదు లేకపోతే. ఈరోజు ఏ ఆశీర్వాదం వచ్చిందో మనకు అర్థం కాదు. ప్రేమ దేవుడు బిడ్డలారా, నేను రాసి పెట్టుకున్నాను, ఆయన కూడా మర్చిపోయాను. చూడండి, నిన్నటి రోజు నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నానండి గ్రూప్లో. అదేంటి అంటే, సెయింట్ పాల్స్ స్టోర్ ఉంది, అక్కడ ఒక చిన్న బైబిల్ కొనడానికి వెళ్ళాను నేను. దేవుడు ప్రేరేపించాడు, ఎవరో కలుస్తారు, ఈ బైబిల్ ఇవ్వని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు కాదు, దాదాపు 2-3 వారాల తర్వాత వాళ్ళు కలుస్తారని దేవుడు చెప్పాడు. దాని తర్వాత సరే అని చిన్న బైబిల్ కొన్నాను, హ్యాండ్ బుక్ లాంటిది. కొనిన తర్వాత జస్ట్ ఆ మెట్లు దాడుతున్నాను నేను, అంతే. మెట్లు దాడుతున్నప్పుడు ఇట్లా స్లిప్ అయిందండి. కరెక్ట్గా మాట్లాడితే, ఏసునామములో అవ్వకుండా ఉండు నీ యొక్క ప్రభువా, నీ చిత్తమైతే ఎవరైనా ఇట్లా తప్పించుకుంటాం, నీ మహిమార్థమే. స్లిప్ అయిందండి కాలు, అంతే. అసలు అక్కడ ఏమీ లేదు, వాటర్ లేదు, ఏది లేదు. ఆల్మోస్ట్ సెయింట్ పాల్స్కి, ఆ స్టోర్కి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. సెయింట్ మేరీస్ చర్చ్కి వెళ్తూనే ఉంటాను, అటు వెళ్తూనే ఉంటాను. ప్రియమైన దేవుడు బిడ్డారు, అక్కడే ఎక్కువగా ప్రీస్టులు కలుస్తారు, నర్సు కలుస్తారు, మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మహిమార్థమే. అక్కడే నేను ఎక్కువగా మరితలు 7 గుర్తుల రక్తకరడి జపమాలు ఇస్తూ ఉంటాను వాళ్ళకి, నర్స్కి కూడా. అలా వాళ్ళు నాకు తెలుసు, దేవుడి దేవల ఈ పిచ్చిదాన్ని కూడా వాళ్ళకి తెలుసు కొంచెం. నేనేం చెప్తున్నానంటే, అక్కడ స్లిప్ అయినప్పుడు ఒక్కటే అలర్ట్నెస్, ప్రభువా నేనేం తప్పు చేశాను, నేను మనిషిని కదా, నేనేం తప్పు చేశాను అడిగాను నేను. ఏ పాపం చేశాను, ఏదో అయింది, నేనేమైనా చేశానా అంటే దేవుడు అంటున్నాడు, పిచ్చి పట్టిందా నీకు? ఇట్లనే అన్నాడు దేవుడు, పిచ్చి పట్టిందా నీకు? నా కృప చొప్పున నిన్ను కాపాడుకుంటున్నాను. నువ్వు చేసే ప్రసంగాల వల్ల కాదు, నువ్వు చేసే ప్రీచింగ్ వల్ల కాదు. ఏమన్నా నెగిటివ్గా అయితే, అయ్యో నేను ఏమైనా తప్పు చేశానా అని అంటావేంటి? నేను అట్లా కనబడుతున్నానా? ప్రతి చిన్నదానికి వచ్చి గొడ్డలు పట్టుకొని నరికేలా కనబడుతున్నానా? ఈ మానవ మనుషులు మృగాల్లాగా మారుతున్నారు కదా ప్రపంచంలో. స్త్రీల మీద ఎగబడుతున్నారు కదా, పురుషులందరూ కలిసి స్త్రీలను చంపుతూ ఉన్నారు కదా, లేదంటే ప్రీచర్స్ని చంపుతూ ఉన్నారు కదా, ఎంతోమంది హింసిస్తున్నారు కదా. ఈ పిక్చర్లా కనబడుతున్నానా నేను నీకు? అరే మాటకి అట్లా మాట్లాడతావేంటి నువ్వు? ఏమన్నా కనుక అయ్యా నేను ఏమన్నా పాపం చేశానా చెప్పయ్యానంటావేంటి? నీ కృప నాకు చాలను ప్రభువా, నన్ను కాపాడావు, నీకు స్తోత్రం అంటే సరిపోదు? దేవుడు డిఫరెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఇది అయ్యింది, ఈరోజు ఏదో నేను పాపం చేశా, మొన్నేదో పాపం చేశా, మొన్నేదో చేశా. ఏసే అన్నాడు, టెటెలస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. దేవాదేవుడి యొక్క కృప వల్ల ఈరోజు బప్తిస్మ యోహాను గారి గురించి ధ్యానిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు కృప వల్ల అది నా చెవులో పడేలాగా దేవాదేవుడు చేశాడు. రీల్స్ చూస్తూ ఉంటే, ఆ యొక్క దాంట్లో రీల్స్ చూస్తున్నా అంటే, అమ్మా నేను ఖాళీగా ఉన్నాను రీల్స్ చూస్తున్నా అనుకోకండి అమ్మా. ఎప్పుడైనా నాది యూట్యూబ్ ఛానల్లో వీడియో అది పెట్టాలి కదా, పెట్టేటప్పుడు చూపిస్తాడు దేవుడు. ప్రభు ఎట్లన్నా మాట్లాడతావా, ఎవరి ద్వారా మాట్లాడతావా అంటే చూపిస్తాడు. అప్పుడు అది చూస్తాను నేను తప్పకుండా. అది క్రైమ్ అయినా సరే, అది ఎవరైనా హిందూస్ మాట్లాడుతున్నా సరే, ఇంకెవరైనా మాట్లాడుతున్నా సరే చూస్తాను. అందులో ఏదో ఈరోజు నేర్చుకోవాల్సింది ఉంది. అట్లానే చూశాను అనమాట. ఒక స్త్రీని 4 పురుషులు వచ్చి చంపేస్తున్న విషయం కూడా నేను చూశాను. మీరు చూస్తే ఎక్కడో కూడా జరిగింది కదండి. ఆల్రెడీ ఒక పెద్ద బిల్డింగ్ మొత్తం కాలిపోయింది కదా, 12 మంది చనిపోయారంట. ఈరోజు 3 రోజుల ముందు మా ఆయన చెప్తున్నాడు నైట్. అంటే అండి ప్రతిదీ కూడా దేవుడు ఇట్లా చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది జరుగుతుంది, ప్రార్థనలు చేయండి అని అంటుంటాడు. కానీ మనమే చేయమండి. మనమే అవిశ్వాసంతో, అవిధేయత చూపిస్తూ చేస్తున్నాను కదా రోజు అని విసిగిపోతూ ఉంటాము. కానీ చేయాల్సింది మనం కాదు, ఆత్మ. పునీత పౌలు గారి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో ఉంటుంది అక్క, నాకు గుర్తులేదు, చాలా రోజులైంది ఆ వాక్యం చదవక. ఆత్మ మన నుండి మొరపెడితే ఆ ప్రార్థన తప్పకుండా దేవుడి సన్నిధి చేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. మేబీ మనం పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నింపబడి దాని తర్వాత ప్రార్థన చేయట్లేదేమో. మామూలుగా మనందరినీ ఒక ప్రశ్న అడిగితే, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతసేపు ప్రార్థన చేశావు, ఎంతసేపు దేవుని స్తుతించావంటే, నాకు తెలిసి 1-2 చెప్తారేమో. 34-35 మందిలో 1-2 పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను ఎంతోసేపు ప్రార్థన చేసి, ఎంతోసేపు వాక్యం చదివి, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఇన్వైట్ చేసి, ఆహ్వానించి, పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా మాట్లాడితే కనెక్ట్ అయిన తర్వాత నేను స్తుతించాను అని చెప్పేవాళ్ళు 1-2 ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటాము అని అంటే, నాతో సహా అదేంటి, అది పరిశుద్ధాత్మ ఎక్స్పీరియన్స్ కూడా కావాలా ప్రార్థన చేయడానికి? ఆనాడు అడిగారు కదా అపోస్తల కార్యంలో అన్యులు అడిగిన మాట అది. నేను అడుగుతున్నాం ఈరోజు కథోలికులము. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నింపబడి అడిగితేనే ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే అవును అంటున్నాడు దేవుడు.
ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి మూలుగుల ద్వారా మొరపెడతారో, హన్నా మొరపెట్టిన ప్రార్థన మూలుగులు పరిశుద్ధాత్మతో నింపబడింది. పాత నిబంధనలో ఉంది కదండి, పరిశుద్ధాత్మతో నింపబడలేదు అనకండి దయచేసి, మీకు దండం పెడతాను. ఆత్మ ఉంది, దేవుడి ఆత్మ ఉంది అక్కడ కూడా, ఆది కాండంలో కూడా మనందరికీ తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ నేను బై మిస్టేక్లో ఆ స్టెప్స్ దగ్గర జారినప్పుడు నా కావలి సన్మనస్కుడి ద్వారా దేవుడు ఒకవేళ నన్ను పట్టుకోకపోతే అదే రోజు నాకు ఫైనల్ డే అయ్యేది. దేవుడి చిత్తం అయితే అవును కాక, దేవుడి చిత్తం అయితే కాకుండా ఉండును కాక. అంటే ఆ క్షణంలో నన్ను ఎవరు కాపాడారు? దేవుడు. అలా నేను ఎన్నో అడుగులు నడిచాను, ఈరోజు నడిచాను. నువ్వు నేను కూడా అమ్మా, నేను అనగా నువ్వు నేను అందరూ యాడ్ చేసుకోవాలి. నేను అనగా రాగానే దయచేసి తప్పుగా అనుకోవద్దు, మీరు ఫ్లోలో వెళ్తూ ఉంటారు కాబట్టి. ఒకవేళ నువ్వు నేను ఎన్నో వందల అడుగులు, వేల అడుగులు, లక్షల అడుగులు మనకున్న పసి కందు నుండి ఇప్పటి వరకు, పసి కందుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు బుడిబుడిగా అడుగులు వేస్తూ ఉంటే అమ్మ నాన్న మురిసిపోయి తప్పట్లు కొట్టి, ఒకవేళ వీడియోలు ఉంటే అప్పట్లకి వీడియోలు తీసి ఫోటోలు తీసి ఫ్రేమ్లు కట్టించేటోళ్ళు. అప్పట్లో మేబీ పాతకాలంలో వీడియోలు లేవు కాబట్టి ఇప్పుడు లేవు కొంతమంది ఫోటోలు, ఓకేనా. ఇప్పుడు మనం వస్తే వాక్యంలోకి, దేవుడు మురిసిపోతూ ఉంటాడు బుడిబుడి అడుగులు వేస్తూ. నాకేం తెలియదు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా అని ప్రతి క్షణం వాక్యం వైపు చూసినప్పుడు, ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడినప్పుడు. కానీ ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు, నువ్వేంటి నాన్న నాకు చెప్పేది, నువ్వేంటమ్మా నాకు చెప్పేదని ఫ్రీ బర్డ్ లాగా ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎగిరిపోయినా మంచిదే, కానీ రాంగ్ పాత్, అసత్యంలోకి వెళ్తే తప్పు, అపమార్గంలోకి వెళ్తే తప్పు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో, కామపు వీడియోలు చూస్తే తప్పు. ఇన్స్టా రీల్స్ దేవుడి మహిమార్థమే కాకుండా, యూట్యూబ్ రీల్స్ దేవుడి మహిమార్థమే కాకుండా, దేవుడి పరిచర్య నిమిత్తమై కాకుండా పిచ్చి పిచ్చివి చూస్తే తప్పు. ఆమె ఎవరో వంట చేస్తుంది కదా అని గంటలు చూసినా తప్పే. నీకు వంట రాదా? వంటలు చూస్తున్నావా? వంట చేసేటామని చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు? ఆ వంట చేసేటామని చూస్తున్నావా? ఆమె కట్టుకున్న చీరను చూస్తున్నావా? ఆమె కట్టుకున్న చీరను చూస్తున్నావా? లేదంటే నీ భర్తని కాస్ట్ ఎంత, మరి వచ్చే క్రిస్మస్కో లేకపోతే ఇప్పుడు అడగాలి నా బర్త్డే వస్తుందని ఆలోచిస్తున్నావా? వంట దగ్గర, వీడియోల దగ్గర టైం వేస్ట్. అదే ఈరోజు వాక్యంలోకి వచ్చిన బిడ్డలు ఎంతమంది టైంకి జాయిన్ అయ్యారు? మనమందరం ఎంతమంది సమయానికి జాయిన్ అయ్యాం? వంట దగ్గర టైం వేస్ట్ అవ్వదు, వేరే వాళ్ళ దగ్గర టైం వేస్ట్ అవ్వదు, ఏ విషయంలో కూడా మనకి టైం వేస్ట్ అవ్వద్దు. అప్పుడప్పుడు చూసుకోవాలి మన టైం, అమ్మో ఎంత అవుతుందని. ఆ యొక్క ప్రేయర్ కాల్ దగ్గరికి రాగానే ముందుగానే చూస్తాం, అన్నిటికేమో అయిపోయిన తర్వాత చూస్తాం, అయ్యో వంట ఇంత సమయం పట్టిందా అని. దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం టైం అవుతుందా లేదా, అమ్మ 5 నిమిషాలు ముందెందుకులే, 7:30 దాటని. అమ్మ నేను మామూలుగా చెప్తున్నాను తల్లి, దయచేసి మీరు వేరేలాగా అనుకోవద్దు, అందరికీ వర్తిస్తుంది వాక్యం. ఎంచుతాం టయాన్ని, 7:30 తర్వాతే జాయిన్ అవ్వాలి, 8 తర్వాత మొక్కుబళ్ళు అన్నీ చేసుకున్నట్లు మొక్కుబళ్ళు. ఎవరో మొక్కుబడి చేసుకున్నారంట అమ్మ ఒకరు, దేవాదేవుడు నిన్న కూడా చెప్పాను, నేను మర్చిపోయాను చెప్పడం. ఒక్కరు ఎవరో మొక్కుబడి చేసుకున్నారు దేవుడికి, నేను ఇక్కడికి వస్తా అక్కడికి వస్తా. దేవుడు అంటున్నాను, నిన్ను మొక్కమని అడిగాను, నిన్ను ఎందుకు మొక్కా? దేవుడికి చెప్పింది ఏదో చేయి, ఎవరికో ఏదో ఇస్తా అన్నావట, ఇచ్చేయి, దేవుడికి మహిమకరుడు గాక, ఆమె. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం పసికందులుగా మారాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పసికందులమే అండి మనము. మనకి ఎంత ఇంటలెక్ట్ అంటే మానవ జ్ఞానం ఉన్నా, పెద్ద సైంటిస్ట్ అయినా, పెద్ద శాస్త్రవేత్త అయినా, పెద్ద డాక్టర్ అయినా, పెద్ద లాయర్ అయినా, పెద్ద ఇంకా ఏదైనా, అది ఏ ప్రొఫెషన్ అయినా, ప్రభువా నాకేం తెలీదు, ఐఎమ్ జీరో వితౌట్ యూ అని మనం ఒప్పుకుంటూ దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడు మనకి నేర్పిస్తాడు. ముందుగా తన ఆత్మతోనే నింపుతాడు. ఆమె నల్లి, అమ్మో నా బిడ్డ ఎంత గొప్పగా అడుగుతుంది అని మురిసిపోయి, నువ్వు తల్లిలాగా ముద్దుల మీద ముద్దులు పెట్టావు, నీ కుమారుడికి ముద్దు అడుగులు వేస్తుంటే బుడి అడుగులు, అట్లనే దేవుడు కూడా ఫీల్ అవుతాడు. హీజ్ లవ్ ఈజ్ మోర్ దెన్ దట్ కదా. ఆయన శాశ్వతమైన ప్రేమ. తల్లికి బిడ్డ అడ్డమయ్యాడని చంపేసి పాతి పెట్టేసింది, భర్తకి భార్య అడ్డమైందని చంపేశాడు ముక్కలుగా. ఇంకేదో ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, మాట్లాడుకోలేము ఇప్పుడు, సమయం కూడా సరిపోదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒకరికి అడ్డమైతే ఇంకొకరి అడ్డుని తొలగించుకుంటున్నారు మనుషులు ఈ లోకంలో. కానీ దేవుడు అడ్డు కాదు మనకి, ఆయనే అన్నీ. ఆయన లేకపోతే అన్నిలమే మన బ్రతుకులు వ్యర్థం. అందుకే దేవాదేవుడు ఈరోజు అంటూ ఉన్నాడండి, ఒక్కటే మాట దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దయచేసి ఈ వాక్యం చూడండి, మా అందరు తెరవండి. ఉపదేశకుడు 3వ అధ్యాయము మీరు వినాలి, కొద్దిగా ఓపికగా వినాలి, నేను కొన్ని చదువుతాను. మరణం, ఉపదేశకుడు 3వ అధ్యాయము, టైటిల్ వచ్చేసి మరణం,
మరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సిద్ధపడమంటున్నాడు మనల్ని అందరినీ. దేనికోసం? ఆధ్యాత్మికంగా మరణించకుండా, శారీరకంగా మరణించినప్పటికీ కూడా పర్లేదు, మన శరీరంతో పాటు ఆత్మని కాల్చేసేవాడికి, నాశనం చేసేవాడికి మనం భయపడాలి. అంటే దేవుడికి మనం భయపడాలి, సాతానుగాడి క్రియలకు కాదు మనం భయపడాల్సింది. మనలో ఈరోజు ఎంతమందివి వామ్మో నా మీద శాపం ఉందేమో, నా మీద పాపం ఉందేమో, వామ్మో నాకు దీవెనలు వస్తలేవేమో అని భయముతో దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళం ఉన్నాం. అయితే అది దేవుడి మీద ప్రేమ కాదది, అది సాతాను మీద భయం. అంటే సాతాన్నే మనం ప్రేమిస్తున్నాం అని అడిగితే, సారీ మా ఉన్న దేవాదేవుడు చెప్పమంటున్నాడు. వాము ఎక్కడ ఏమైపోతుందో అని భయంతో జాయిన్ అవుతే, మనము ఈ భయము దేనికి సంబంధించిందంటే సాతానుగాడు ఏమో చేస్తాడని అంత నమ్మకము, దేవుడు చేస్తాడని నమ్మకం లేదా? మరి దేవుడి మీద ప్రేమ ఉంటే సాతానుగాడు ఏదో చేస్తున్నాడని ఇట్ ఈస్ క్యాన్సల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆల్రెడీ టెటలాస్టై అయిపోయింది, మళ్ళీ ఎందుకు తెస్తున్నావు ముందుకి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకటి గుర్తుపట్టండి, మన యోగ్యతను బట్టి దేవుడు నిన్ను నన్ను పిలవలే. బప్తిస్మ యోహాను గారు అనగా అర్థం ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృపామయుడు, కృపామయుడు. కృపకి తగ్గట్టుగానే పరిశుద్ధాత్మను అంత్యకాలంలో దినములలో నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసింది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఎప్పుడు నెరవేరిందయ్యా అంటే, కథోలిక సభకి మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. పెంతకోస్తు పండుగ రోజున, పెంతకోస్తుకి పండుగకి ముందే పరిశుద్ధాత్మతో మన బప్తిస్మ యోహాను గారి తల్లి గర్భములోనే నింపబడ్డాడు. ఆమె నడియా, దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మన వల్ల అవ్వనిది దేవుడు మాత్రమే చేపిస్తాడు. ఆమె హల్లెలూయా. మన శక్తికి మించిన కార్యము దేవుడు మాత్రమే చేపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:12, 4:13, యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దయచేసి గుర్తుపడదాం. దేవాదేవుడు చెప్తూ ఉన్నాను నీకు నాకు. అదేంటి? ఈరోజు నీ నా బాధ ఏదైనా ఆన్సర్ ఇదే. ఏంటది? నీ నా బాధ ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లుండే కాదు, అవులెల్లుండే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ యొక్క వాక్యాలు రాసుకో, లేదంటే ఉపదేశకుడు 3వ అధ్యాయం నోట్ ఇట్. మరణము గురించి మర్చిపోకుండా జీవించాలి. దేనికి? మరణము తర్వాత నిత్య జీవానికి మనం వెళ్తూ ఉన్నామా? ఈ లోక మరణం నేను మాట్లాడింది. లేదంటే పరలోక రాజ్యానికి వెళ్తామా? దీని మీద మనకి ఆలోచన ఉంటే ఈ లోకంలో దేనికి భయపడం? ఈ లోకంలో ఆ తిండికి కూడా భయపడం, ఈ లోకంలో కరువులకి భయపడం, ఈ లోకంలో ప్రమాదాలకి భయపడం, ఈ లోకంలో వేరే చావుకి, ఇంకా దేనికైనా మనం భయపడకుండా ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మ. మనలో ఆత్మను నింపుకోవడానికే ప్రతిక్షణం మన ప్రయాసపడితే దేవాదేవుడు గొప్పగా దీవిస్తాడు. ఆత్మ ఎట్లా నింపబడుతుంది మనలో అంటే అందరికీ తెలుసు. వాక్యం, దేవుడితో ముచ్చటిస్తూ ఉండడం, సంభాషిస్తూ ఉండడం వాక్యం ద్వారా. ఆనతిమ్ము ప్రభు నీ దాసురాలు ఆలించునే ఉన్నది. మొదటి సమూయేలు 3:10. వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండడం, వాక్యాలను రాస్తూ ఉండడం, పదే 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 రాస్తూ ఉండడం. చాలామంది మర్చిపోయారేంటి వాక్యం రాయడం? పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమైంది? విసుగు పుట్టిందా వాక్యం రాయడం? బిజీ అయిపోయావా? కలెక్టర్ అమ్మవా నువ్వు, నేను పోపు గారులమా మనం అందరం? ఎందుకు విసిగిపోయాం? వాక్యం ఎందుకు రాయట్లేదు? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాక్యం రాయాలా? ఎందుకు విసిగిపోయాం? దేవాదేవుడు అడుగుతూ ఉన్నాడు. మంచి క్రియలు చేయడానికి విసుగుపోవద్దండి. దేవుడే అంటున్నాడు కదా, సత్క్రియలు చేయుట యందు విసుగు చెందరాదు. సత్క్రియే అంత గొప్పదైతే, మంచి క్రియలే అంత గొప్పదైతే మరి దేవుడి వాక్యం జీవాన్నిచ్చేది, సత్క్రియ కంటే మించింది. మరి దేవుడి వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థిస్తూ ఉండగా కదా, రాయడం మర్చిపోతే ఎలా? మర్చిపోకూడదు. ఉపదేశకుడు 3వ అధ్యాయము. ఈ లోకములో ప్రతి కార్యమునకు నువ్వు నేను అడుగుతున్నాను కదా దేవుని, ప్రభు ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది, ఆ కార్యం ఎప్పుడు జరుగుతుంది, నేనెప్పుడు గర్భఫలం పొందుతాను, నేనెప్పుడు జాబ్ పొందుతాను, నేనెప్పుడు పెళ్ళి చేసుకుంటాను, నా కుమారులకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నేనెప్పుడు పోతాను, వాళ్ళు ఎప్పుడు పోతారు, వీటన్నిటికీ ఒకటి చెప్తూ ఉన్నాడు దేవాదేవుడు. ఇదిగో చూడండి, దేవాదేవుడు నా భర్త ద్వారా నాతో మాట్లాడితే ఈ వాక్యం మీ ముందుకు తీసుకొచ్చాను. నా భర్త 2 రోజులు ఒకరోజు అయిపోయింది. నేను బాధపడతా ఉన్నాను మనసులో. దానికి ఏం చెప్పలేదు, నేను మామూలుగానే ఉన్నాను. బైబిల్ వాక్యం రాస్తూ ఉన్నాను. లూకా సువార్తలో, యోహాను సువార్తలో రాస్తుంటే ఆయన అన్నాడు, ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడతావు, ఉపదేశకుడు 3వ అధ్యాయం చదువు అని అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఒక అక్క కూడా చెప్పాను ఆల్రెడీ నేను గ్రూప్లో. నేను షాక్ అయిపోయాను. ఎందుకు తెలుసా? నన్ను ఏమన్నాడు తెలుసా? నీ గాడిద ద్వారా నేను నీతో మాట్లాడుతున్నా, ఒబేజే అన్నాడు. ఏంటి ప్రభు అదని తీసి చదివాను. తీసి కొట్టినట్టు ఉంది వాక్యం నా ముఖం మీద.
సరిపోదు వాక్యం మాట్లాడితే? సరిపోయింది. పదునైన కత్తి కంటే పదునైనది ఈ వాక్యం, రెండంచుల ఖడ్గము కంటే ఈ వాక్యం. ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నామో అది దేవుడికి మాత్రమే తెలుసు. దేని ద్వారా బాధింపబడుతున్నామో దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే దేవుడి వాక్యం ఇంత స్పష్టంగా మాట్లాడుతుందండి. ఉపదేశకుడు 3వ అధ్యాయం. లోకములో మనం మేబీ ఆధ్యాత్మికంగా మరణిస్తున్నామేమో చూసుకుందాం, చెక్ చేసుకుందాం. ఈ లోకములో బ్రతుకుతున్న మనందరికీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. అనువైన సమయము ఒకటి కలదు. ఇన్ హిస్ టైం. దేవుడి చిత్త ప్రకారం అంటాం దీన్నే, దేవుడు కోరుకున్నట్లుగా అంటాము దీన్నే. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము. వినండి, మా కళ్ళు మూసుకోండి, బైబిల్ చూడకండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము, నాటుటకొక సమయము, పెరికివేయుటకొక సమయము కలదు. చంపుటకొక సమయము, చికిత్స చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకొక సమయము కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యము చేయుటకు ఒక సమయము, రాళ్లను పారవేయుటకొక సమయము, రాళ్లను కుప్ప చేయుటకొక సమయము కలదు. కౌగిలించుకొనుటకు, కౌగిలిని మానివేయుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, పదిలపరచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనము వహించుటకు, మాట్లాడకుండా ఉండుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధమునకు, శాంతికి ఒక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితం ఏమిటి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందులో మనం అన్నీ చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. సమయము కలదు, అయిపోయింది, ఆల్రెడీ జరుగుతుంది, వెళ్తుంది. ఈరోజు బాధపడ్డావు, రేపు ఆనందపడతావు, ఆమేన్. ఈరోజు కష్టపడ్డావు, రేపు ఇంకా కష్టం కాకుండా సుఖపడతాము, ఆమేన్. మంచి చెడు ఉంటుంది అన్నిట్లలో. మరణం ఉంది, జీవం ఉంది, కానీ మనం జీవాన్ని పట్టుకుంటే మాత్రం ఇది సాధ్యం. దేన్నైనా మనం ఆనందించగలుగుతున్నాము అంటే దానికి కేవలం పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి కార్యం. మన కార్యం అంటే మన వల్ల అవ్వదు, ఆనందించలేం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు అంటూ ఉన్నాడు 12వ వచనము, కనుక చూడండి 11వ వచనం, ఆయన ప్రతి పనికి తగిన సమయమును నియమించెను. దేవుడు మనల్ని సృష్టించుకుంది. దేవుడు మన పర్మిషన్ అడిగి తల్లి గర్భంలో పెట్టలేదు మనల్ని. మన తల్లిదండ్రుల పర్మిషన్ అడిగి వాళ్ళ యొక్క గర్భంలో దేవుడు మనల్ని పెట్టలేదు. లేదంటే మన పూర్వీకుల పర్మిషన్ అడిగి 4 జనరేషన్ నుంచి పాపాలు వస్తున్నాయా, శాపాలు వస్తున్నాయా, ఇంకేమొస్తున్నాయా అని పర్మిషన్ అడిగి మనల్ని మన తల్లి గర్భంలో పెట్టలేదు. దేవుడి చిత్తం అది పెట్టడం. అందుకే అంటున్నాడు, ప్రతి దానికి కూడా తగిన సమయం నియమించాను నేను. ఇన్ హిస్ టైం. దేవుడి సమయానికి అది జరుగుతుంది. ఆయన నరునికి శాశ్వత్వమును అర్థము చేసుకొని శక్తినిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. శాశ్వత్వమును అనగా పరలోక రాజ్యపు రహస్యాలు, పరలోక రాజ్యం గురించి ధ్యానించమని, లేదంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న రహస్యాలను అర్థం చేసుకొని బ్రతికితే మనం శక్తివంతులుగా ఉంటాం, శక్తిహీనులుగా మనం ఉండం, నిర్జీవులుగా మనం ఉండం, జీవవంతులుగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, నేను నియమించిన సమయం కోసం చూడు, నువ్వు నియమించుకున్న సమయం కోసం కాదు. అది కూడా విగ్రహారాధనే అవుతుంది కరెక్ట్గా చెప్తే. ఇచ్చేయి మనిషి కాదు, దేవుడు. నీకు నాకు ఒకవేళ బై మిస్టేక్లో దేవుడు నువ్వు చేయి అన్నప్పుడు చేశాడనుకో, దాని తర్వాత నేనే బాధపడతాం. తప్పుగా అనుకోకండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాడు, తక్కువగా ఉంది సమయం కాబట్టి ఒకటే చెప్తాను షార్ట్కట్గా. దాని తర్వాత మళ్ళీ చెప్తాను 14 రోజుల తర్వాత. కృపాసనమాత సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్ అడరేషన్ చాపల్లో ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా నిద్ర వస్తుంది బాగా. బైబిల్ చదువున్నప్పుడు లేసాను, అటు వెళ్ళాను, డోర్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది తీయ అన్నాడు దేవుడు. అక్కడ బుక్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ ఒక న్యూస్ పేపర్ లాగా ఉంది, అది తీసుకున్నాను. దాంట్లో కృపాసనమాత అని ఉంది. నేను ఫాదర్ రొమాల్డ్ గారి యొక్క ప్యారిష్కి వెళ్ళినప్పుడు మన గ్రూప్లో జాయిన్ అవ్వట్లేదు, కానీ అక్క జూలియట్ అక్క ఉండే, వాళ్ళ కొడుకు పేరు రొమాల్డ్ ఫాదర్ గారు. ఆ ఫాదర్ గారు ప్రీస్ట్గా అక్కడ ఉన్నప్పుడు మేము ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు దేవుడి దయ వల్ల ఛాన్స్ ఇచ్చారు దేవుడు, జ్యోతక్క ద్వారా, మన జూలియట్ అక్క ద్వారా, దేవాదేవుడు వారి మధ్యత్వం ద్వారా దేవాదేవుడు అక్కడికి పిలుచుకున్నాడు. ఫాదర్ ఛాన్స్ ఇస్తారు, ఇచ్చారు. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు ఒక ఐదుగురు నన్స్, ఒక ఫాదర్ ఆ రోజు అక్కడ ఉన్నారు, ఒక పెద్ద ఆయన ఉన్నారు. 5 నన్స్ ఈ ఫాదరు రూమ్లోకి ఇన్వైట్ చేసిన తర్వాత మేమందరం టీ కాఫీ తాగి కొన్ని స్నాక్స్ తిని ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉన్నప్పుడు నా గురించి అడుగుతూ ఉన్నారు సిస్టర్స్, ఏం చేస్తావు, ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నావు పరిచయం అంటే అవన్నీ చెప్పానండి. దేవుడు మహిమార్థమే, దేవుడికి మహిమ కనుగాక. మా ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత కొంచెంసేపు నవ్వుకున్నాం, రొమాల్డ్ ఫాదర్ మేము అందరం కూడా కొన్ని విషయాలను బట్టి నవ్వుకొని అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరదామని ఆలోచన ఉంటుంది.
సిస్టర్ అనింది, ఎంతమంది పిల్లలు అనింది నన్ను. అంటే నేను అన్నాను, లేదు సిస్టర్ ప్రార్థన చేయండి దేవుడి చిత్తం కోసం అడుగుతున్నామని. అంటే కమ్ 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 అని ఒక వాళ్ళ ఉన్న పర్సనల్ అడరేషన్ చాపలోకి తీసుకెళ్ళారు. అందరిని పిలిచింది సిస్టర్. ఫాదర్ని కూడా పిలిచారు. ఫాదర్ కూడా వచ్చారు. నన్ను నా భర్తని మోకరించమని చెప్పారు. మోకరించాం. 6, ఒక ప్రీస్ట్ గారితో పాటు, గురువుతో పాటు 5 సిస్టర్స్, నన్స్, అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా, ఒక వ్యక్తి ఉన్నారు పెద్ద, మరి ఆయన బయట ఉన్నారో లోపల ఉన్నారో గుర్తులేదండి నాకు. ఉన్న తర్వాత మేబీ దాని తర్వాత వెళ్ళిపోయారు అనుకుంటుంది వారు. అందరూ చేతులు లేబట్టి ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఏడుపు వచ్చింది. ఎందుకు గర్భఫలం ఇస్తావా ప్రభు అని కాదు, ఎక్కడున్న పిచ్చిదాన్ని ఎంత హోలీ ప్లేస్లో తీసుకొచ్చి నీ హోలీ బిడ్డలు అనాయింటెడ్ పర్సన్స్తో నువ్వు దీవెనిపిస్తూ ఉన్నావు ప్రభు, యోగ్యదానేనా నేను అని ఏడుపు వచ్చింది. మేబీ వాళ్ళందరికీ గర్భఫలం కోసం ఏడుతుంది అనుకున్నారో ఏమో అండి, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నన్ను అందుకు ఏడవమని చెప్పలేమా. మస్తు ఆనందం అవుతుంది లోపల. ఆనందం ద్వారా ఏడుపు కూడా వచ్చింది. దేవుడికి మహిమ కలుగాక. అక్కడ సిస్టర్ నాకు ఇచ్చింది కృపాసన మాత అనేది ఒక చిన్న కార్డు. ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను, మర్చిపోయాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ సిస్టర్ మళ్ళీ మెసేజ్ పెడుతూ ఉంది, కృపాసన మాత ఈ వీడియోస్ చూడు, తమిళ్లో ఉంటాయని. నాకు తమిళ్ కన్నడ అర్థం కాదు కాబట్టి నేను చూడలేదు, ఇగ్నోర్ చేసేసాను, అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డిప్లొమా ఇన్ థియాలజీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ జపమాల వేసుకొని ఉంది. షీ ఈజ్ వెరీ డివోషనల్. మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థన చాలా గొప్పగా చేస్తుంది, జపమాల బాగా ధ్యానిస్తుంది, టెంప్టేషన్కి చాలా దూరంగా ఉంటుంది ఆమె. షీ ఈజ్ అ విడో. భర్త రీసెంట్గా ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల ముందు చనిపోయారని చెప్పింది. 55 ఏళ్ళకి పైగా ఉంటుంది ఆ తల్లి జపమాల బయటకు వచ్చింది. ఇదంతా కోఇన్సిడెంట్ అనుకోవద్దు మీరు. దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. మరియ తల్లిని నాకు పరిచయం చేయడం కూడా ఆ దేవుడు నాకు ఆ తల్లిని పరిచయం చేయడం కాదు, నన్ను ఆ తల్లికి పరిచయం చేయాలి. యాక్చువల్లీ ఈ పిచ్చిదాన్ని, అమ్మా నా బిడ్డని కాపాడమ్మా అని దేవుడు తన తల్లి చేతిలో నన్ను పెట్టాడు ఆల్రెడీ. లేదంటే అమ్మ మాట్లాడే మాటలు నాకు ఎట్లా అర్థమవుతాయి, అర్థం కావు. అంటే మరియ తల్లి గురించి మాట్లాడుతున్నా నేను. దేవుడు మరియ తల్లి ద్వారా నాతో మాట్లాడుతున్న మాటలు నాకు ఎట్లా అర్థమవుతుందండి. ఈ గ్రూప్లో జ్యోతక్క ఉంది, షీస్ ఫ్రమ్ మల్కారిజ్గిరి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంది అక్క. ఒకసారి 2 సార్లు వాక్యం కూడా చెప్పారనుకుంటాను. ఎస్, ఆ అక్క ద్వారా దేవుడు మదర్ ఆఫ్ 7 సారస్ గురించి మాట్లాడాడు. 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల. ఊహించని రీతిలో ఆల్మోస్ట్ 2,000 జపమాలు ఇప్పటికీ కూడా దేవాదేవుడు అట్లా తీసుకెళ్ళాడు. దేవుడికి మహిమకరం కాక ఆమేన్. ఇప్పటి వరకు ఈ గ్రూప్ ద్వారా మనం పంచిన జపమాలు 2,000. అంటే వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫెయిత్, ఇట్స్ నాట్ ఐడిల్ వర్షిప్. అర్థమవుతుందా అండి? మనం మరియ తల్లి మీద ఉన్న భక్తిని 2,000 మందికి ప్రచారం చేసాం. మామూలు విషయం అది. ఇలానే ఒక వ్యక్తి ద్వారా వెళ్తూ ఉంటేనే ఇంత శక్తివంతంగా ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది బిడ్డలు గుర్తుపట్టి అన్నారు ఒకటే మాట, ఏమని తెలుసా, నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది, మదర్ ఆఫ్ 7 సారస్ రోజు చెప్పింది నువ్వేనా అన్నారు. మెట్టుగూడ చర్చ్లో చాలామంది కలిసినప్పుడు అక్కవారి బస్ స్టాండ్ దగ్గర. నేనేం చెప్తున్నా అంటే, అమ్మ దేవుడు నియమించుకున్నాడు మనలందరినీ, నిన్ను నన్ను అందరినీ, ఒక్కదాన్ని కాదు. నీ ద్వారా నాతో మాట్లాడడం, నా ద్వారా నీతో మాట్లాడడం దేవుడు చేశాడు. అది అయిపోయిన తర్వాత మదర్ ఆఫ్ 7 సారస్ ఈ మధ్య ప్రభు జపమాలను చేయాలి కదా, డబ్బులు లేవు ప్రభు అంటే, వస్తలేవు డబ్బులు ఎక్కడి నుంచి. నేను అన్నాను, ప్రభు ఏంటి ప్రభు మదర్ ఆఫ్ 7 సారస్ జపమాలను చేయాలి కదా, డబ్బులు లేవు అంటుంటే సప్పుడు చేస్తున్నాడు ఏసయ్య. ఏంటి ఇంకా ఏం తెలుసుకోవాలి నేను అడుగుతూ ఉన్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదంతా పక్కకు పెడితే కృపాసన మాత గురించి ఆ ఆంటీ మెడలో ఉన్న ఒక చిన్న పూస మాట్లాడుతుంది నాతో. ఆ ఆంటీ జపమాలకి చిన్నది కృపాసన మాతది ఆ యొక్క ఇమేజ్ ఉంది. ఆంటీ ఇది ఏంటి మీకు తెలుసా డీటెయిల్ అవన్నీ అంటే, అవును మా నాకు తెలుసు, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉంది, వెళ్తే అక్కడ మరియ తల్లి దర్శనం ఇచ్చింది అక్కడ నిజంగా. ఇక్కడ 2004వ సంవత్సరంలో జూన్ ఆర్ మే అనుకుంటాను, గుర్తులేదు నాకు, ఆ తల్లి చెప్పింది కానీ నేను మర్చిపోయాను. ప్రియమైన దేవుడి బిడ్డల కృపాసన మాత గురించి చెప్పింది తను. దాని తర్వాత నేను మళ్ళీ ఈరోజు అడరేషన్ చాపల్లోకి వెళ్ళి మర్చిపోయాను కదా, పిచ్చిదాన్ని కదా, మర్చిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకుంటాడా? మర్చిపోతే లేదు, ఆయన క్రియలు చేయాల్సిందే ఈ లోకంలో మనము. కృపాసన మాత పెద్ద ఫ్రేమ్తో ఇలా ఉంది, ఫోల్డ్ అయ్యి. నేను చూపిస్తానమ్మా, ఒక్క నిమిషం తల్లి, నన్ను చూడకండి దయచేసి, వీడియో ఆన్ చేస్తున్నాను, నన్ను చూడదు. చూడండి, ప్రూఫ్ చూపిస్తాను నేను ఎల్లగానే చూపించింది ఇది. మీకు టెక్స్ట్ని మీకు రివర్స్లో కనబడుతుంది కాబట్టి ఇజో కృపాసన మాత ఇది నాకు కనబడింది. ఆ ఇమేజ్ చూపిస్తాను. ఇది కృపాసన మాత ఇమేజ్, ఇది కనబడుతుందండి. ఎస్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, కృపాసన మాతది ఇది ఒక ఫోటో చూడగానే నాకు గుండెంతా ఒకలాగా అయిపోయింది. నన్ను మన్నించు ప్రభువా, నువ్వు ఇది చెప్పమంటున్నావా, నాకు అర్థం కాలేదు అని నేను అడిగాను దేవుణ్ణి.
అయ్యా నాకు వివరించు, నాకు తెలియదు అమ్మ గురించి, కృపాసన మాత యొక్క భక్తి ఏంటో నాకు తెలియదని నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవాదేవుడు ఒక టెస్టిమనీ నాకు చూపించాడు కళ్ళకి. ఆ టెస్టిమనీ నేను ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ పేపర్ మొత్తం ఉంది, పెద్ద పేజ్ అండి ఇది. నేను ఎగ్జాక్ట్గా మొత్తం చదివి వినిపించలేను కాబట్టి షార్ట్ కట్గా చెప్తాను. సింపుల్, ఇది వినండి దయచేసి, అప్పుడు అర్థమవుతుంది మనకి. ఈ టెస్టిమనీ ద్వారా మన కళ్ళు యేసు నామములో దేవుడు తెరుచునుగాక ఆమేన్. కృపాసన మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ప్రార్థించిన దంపతులకి గర్భఫలం కలిగింది. అది ఎలా కలిగిందంటే దాని గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు పరీక్ష గుండా వాళ్ళు వెళ్ళారు. ఏం పరీక్ష అంటే చూద్దాం. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. ఆ బ్రదర్ తెలుగులో లిఖించారు ఇక్కడ. అయితే ఆయన పేరు వచ్చేసి జోసఫ్ వలియా విటిల్, విపి, డాక్టర్ విపి జోసఫ్ వలియా విటిల్ గారు ఇది మనకి ఇచ్చారనమాట సాక్ష్యాన్ని ఈ ఒక పేజీలో. అయితే అది చదువుతున్నప్పుడు అక్కడ ఏంటి సందర్భం అంటే చెప్తాను, వినండి మా దయచేసి. చాలా ముఖ్యం, ఇది వినాలి. దేవుడి ప్రణాళిక మనకు అర్థం కావాలంటే ఇది వినాలి. అదేంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేసి ఇంకా అలసిపోతున్నారు. మా వల్ల కావట్లేదు ఇంకా ప్రార్థన, ఇంకొద్దు మా వల్ల అనుకున్నారు. సంవత్సరాలు దాటిపోతూ ఉంది. ముసలివాళ్ళం అయిపోతున్నామని భయం కూడా పట్టుకుంది వాళ్ళకి. కృపాసన మాత మధ్యవర్తిత్వ ప్రార్థన అంటే నిబంధపు పెట్టిక మధ్యస్థ ప్రార్థన అని అర్థమట. ఇక్కడ ఉంది నిబంధపు మందసపు పెట్టే. పాత నిబంధనలో ఉంది కదా దివ్య మందసం, కొత్త నిబంధనలో ఉంది కదా అమ్మ మరియ తల్లి, దర్శన గ్రంథంలో ఉంది కదా దేవాలయము తెరవబడగానే నిబంధనపు పెట్టే కనబడెను అనుంది అక్కడ. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడి దగ్గరికే మన మరియ తల్లి తీసుకెళ్తుంది, ఇది గుర్తుపట్టు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాము. ఇప్పుడు బప్తిస్మా యోహాన్ గారు ఉన్నారు, ఏమన్నారు? నన్ను నేను తగ్గించుకోవాలి ప్రభువా, నీవు హెచ్చింపబడాలి. నువ్వేమన్నావు? ఇదిగో తగ్గించుకోవాలి మనము, దేవుడు హెచ్చింపబడాలి నువ్వన్నావు. నేనేమంటున్నాను? అయ్యా నన్ను తగ్గించు, నువ్వు హెచ్చింపబడాలి అని యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఉంది ప్రభువా అని కోడ్ చేసి మరి ప్రార్థన చేస్తున్నాం కదా. మరి వాక్యాన్నే మనం కోడ్ చేస్తుంటే మరియ తల్లి వాక్యాన్నే కనాలి. జీసస్ని దేవుణ్ణి ఎట్లా పక్కకు పెట్టేస్తుందండి? అందరినీ ఆకర్షించుకునేది ఆ మరియ తల్లి, మన తల్లి. ఆమెను ఆరాధించమనా? పిచ్చోళ్ళ ఈ లోకము అర్థం కావట్లేదా చెప్తే? మరియ తల్లి నువ్వు ఈరోజు ఈ గ్రూప్లోకి 30 మందిని పిలిచావుగా, ఇన్వైట్ చేసావు కదా లింక్ ద్వారా. మరియ తల్లి ప్రేమ ద్వారా ఇన్వైట్ చేస్తుంది యేసయ్య దగ్గరికి. అన్నిల్ని కూడా ఒక తల్లిలాగా ఆదరించి ఇన్వైట్ చేస్తుంది యేసయ్య దగ్గరికి రమ్మని. అదే మరియ తల్లి చేస్తుంది ప్రయత్నం. ఇప్పుడు నీ ద్వారా నా ద్వారా ఈ గ్రూప్ కాలేదా పరిశుద్ధాత్మ క్రియ ద్వారా? అందుకే దేవదుడు కానీ చేస్తుంది, దేవుడే చేస్తున్నాడు మా బ్యాక్గ్రౌండ్లో మొత్తము. కానీ ఎదుటిగా కనబడుతుంది ఒక వ్యక్తి రూపమే కదా. అదేవిధంగా అమ్మ మరియ తల్లి కనబడుతుంది మనందరికీ, కానీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం రన్ చేస్తుంది దేవుడే. ఏమన్నా అంటే వర్షిప్ చేస్తున్నారు ఇలా అంటారు. పిచ్చి మాట్లాడి అర్థం కాని మాటలు వాళ్ళందరి పట్టించుకోదు వారి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ సాక్ష్యం ఏంటంటే అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తూ జపమాల ఎక్కువగా చేయడం ధ్యానిస్తూ మొదలుపెట్టారు వాళ్ళు. కృపాసన మాతతో పాటు ఇలా వాళ్ళు ఒక నిబంధనిక ఒడంబడిక చేసుకున్నారు. అదేంటి అంటే, దేవా నువ్వు మాకు పిల్లల్ని ఇస్తే నీ చిత్తమే, నీ పరిచర్యకే వాడుకో, దయచేసి మా వల్ల కావట్లేదని అలసిపోయిన బిడ్డలు అడిగి అయిపోయింది. నొవిన డేస్లో పాల్గొన్నారు. కొన్ని రోజులు దాటిపోతుంది, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత గర్భఫలం పొందుకుంది ఆ బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. యు ఆల్ ఆర్ మేబీ దూరంగా ఉన్నారేమో ఫోన్కి, మీరందరూ దూరంగా ఉన్నారేమో. క్లాప్ కొట్టడానికి కూడా కష్టమేనా? క్లాప్ కొట్టండి. ఎస్, థ్యాంక్ యూ మా రెస్పాన్స్ ఇచ్చినందుకు. దేవుడికి మహిమ కలుగును గాక. వీటికి కొట్టాలి క్లాప్, మన వాయిస్ విన్నప్పుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమె గర్భఫలం పొందుకుంది. ఇక్కడే ఉంది ట్విస్ట్. మ్యూట్లో ఉండండి మా, ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇప్పుడు మనందరం క్లాప్స్ కొట్టాం, దేవుడికి మహిమ చెల్లించాం కదా. ఈ మహిమని తిరిగి తీసుకోగలుగుతావా? తీసుకోలేం కదండి. ఇప్పుడు మనము దేవుడికి మహిమ చెల్లించాం. మనలో క్లాప్స్ ఎంతమంది మీ హృదయపూర్వకంగా కొట్టాం, అది దేవుని మహిమపరచడం అంటే. నన్ను నేను హెచ్చించుకున్నాను ప్రభువా, నేను నిన్ను తగ్గించానంటే హృదయపూర్వకంగా దేవుడికి థ్యాంక్ యూ చెప్పకపోవడం. గర్భఫలం నా వల్లే వచ్చింది, నా భర్త వల్లే వచ్చింది, నీ వల్ల రాలేదు అని క్లాప్ కొట్టకపోవడం అవిధేయత. 24 గంటలు మన ఆలోచన మొత్తం ఇదే. ఇదిగో నిన్న మొన్న అద్భుతాలు చేసావు కదా ప్రభు గ్రూప్లో, ఇన్ని రోజుల నుంచి నాకు స్వస్థత ఇస్తున్నావు కదా, అవన్నీ నువ్వు ఇవ్వలే, నాకు నేనే స్వస్థత చేసుకున్నాను, అందుకే నేను క్లాప్ కొట్టా, నిన్ను మహిమపరిచా, నీ మహిమని దొంగిలించాను నేను. బప్తిస్మా యోహాన్ గారు ఎక్కడ, మనం ఎక్కడ? అది బప్తిస్మా యోహాన్ గారిని చూపించి ఈరోజు కథోలిక శ్రీసభ మనకు చూపిస్తుంది ఏంటి తెలుసా? అందరూ హెచ్చించుకునే వాళ్ళమే అయిపోయాం. దేవుడు చేయలేదు, నేనే చేసుకున్నాను అన్నీ.
అన్ని ఫలాలు ఆత్మ వరాలు అన్నీ నేనే పొందుకున్నాను, నా కష్టాజీతం దేవుడేమి ఇవ్వలేదు అన్న విధిగా మనం బ్రతుకుతున్నాం. మన బ్రతుకులు చూపిస్తున్నాయి అన్నిలమని. మాటలు కాదట, మాటలు ఇంకా భయంకరంగా ఉంటాయేమో లోపలికి వెళ్తే. ఎవరికి తెలుసు ఏం మాటలు మాట్లాడుతున్నావు మనస్సులో? దేవుడికి అన్నీ తెలుసు. ఆత్మ అన్నీ చూస్తుంది. ఆత్మ అన్ని పలుకులను కూడా వింటూ ఉంది అని సొలొమోను జ్ఞానగ్రంథం 1:7 ఉంది అమ్మా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆమె గర్భఫలం పొందుకోగానే అయిపోలేదు. హియర్ ఈజ్ ద టెస్ట్, పరీక్ష ఉంది. నేను కూడా మస్తు ఆనందపడిపోయాను. గర్భఫలం పొందుకుంది యేసు నామములో ప్రభా, నాకు కూడా వెయ్యి ప్రభా కృపాసన మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అడుగుతుంటే దేవుడు అన్నాడు చదువు కింది వరకు అన్నాడు. చదువుతున్నాను ప్రభా అని చదువుతూ ఉంటే ట్విస్ట్ ఏంటంటే ఆ గర్భఫలంలో ఎవరికి కూడా అవ్వకుండా ఉండు కాక ప్రభా యేసు నామములో ఆమె నీ చిత్తమైతే. గర్భఫలంలో ఇప్పుడు ఆ యొక్క పిండం ఎక్కడ ఏర్పడిందంటే ఆ ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా, ట్యూబ్లో ఏర్పడింది. ట్యూబ్లో అప్పుడే 1 మంత్, 2nd మంత్, 3rd మంత్లో కదండి అన్నీ తెలిసేది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అమ్మ కన్సీవ్ అయ్యావు, మంచి విషయం. అప్పటికి పాపం భర్తకు చెప్పింది, ఆనందంగా వెళ్ళింది, అత్తమామకు కూడా చెప్పింది. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా చెక్ చేస్తే ఫెలోపియన్ ట్యూబ్లో అది వచ్చింది ఆ యొక్క ఓవరీస్ దగ్గర. చాలా బాధపడిపోయారు. డాక్టర్ అన్నాడు ఒకటే మాట, అబార్షన్ చేయాలిమా, లేదంటే నీకు ప్రమాదమే, అది పగిలే ప్రమాదం ఉంటుంది, కష్టమవుతుంది రేపు పెద్దగా అవుతే. ఎగ్ సైజ్ అనేది పెద్దగా అయితే, పిండం సైజ్ అనేది పెద్దగా అయితే ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ బ్లడ్ వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది, చాలా ప్రమాదం ఉంటుంది. దాని తర్వాత కూడా పిల్లలు కూడా కలగకుండా అవుతుంది. కాబట్టి ఆపరేషన్ చేయాలి, అంటే గర్భస్రావం ఆ యొక్క అబార్షన్ చేసేయాలని చెప్పారన్నమాట ట్యాబ్లెట్స్ ద్వారా. చెప్పగానే మస్తు బాధపడిపోయారు వీళ్ళు. సరే మాకు కొంచెం టైం కావాలని ప్రార్థన చేసుకుంటున్నారు కదా. దేవుడు అంత ఈజీగా తెచ్చిపెడతాడు? పిచ్చోడు కాదు దేవుడు మనలాగా. దేవుడు ఒక్కసారి నిబంధన చేసుకున్నాడంటే అబ్రహాంతో చేసుకున్నాడు, మనతో చేసుకుంటాడు. దేవుడు ఎవరమైతే ఒబే చేస్తామో, ఎవరమైతే విధేయత చూపిస్తామో దేవుడు తప్పకుండా మాటకి కట్టుబడి ఉంటాడండి. మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు. ఎవరికి చెప్పుకోవాలి, అది వర్ణనాతీతం. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇక దాని తర్వాత ఆమెకి ఒకటే ప్రేరణ, డాక్టర్ కోసం ప్రార్థన చేయి అన్నాడంట దేవుడు. ఆత్మస్వరం డాక్టర్ కోసం ప్రార్థన చేయి అన్నాడంట. ఇదేంటి ప్రభు డాక్టర్ కోసం ప్రార్థన చేయమంటున్నావు ఏంది? లోపం నాకుంది కదా, ఇలా చెప్తున్నారు కదా డాక్టర్లు, కష్టమని చెప్తున్నారు కదా అంటే నాకు కష్టం కాదు, నాకు సమస్తము సాధ్యమే, డాక్టర్ కోసం ప్రార్థన చేయన్నారంట. తను ఆ నైట్ మొత్తము ఒకరోజు ఏ రోజైతే బాధపడిందో నైట్ అంతా నిద్రలేదు. సరే నా తండ్రిని నేను ప్రార్థిస్తాను వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉంది. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. వామ్మో ఎంత ఓపిక ఉండాలి కదండి. వామ్మో ఎక్కడేమైపోతుందో అని భయపడి ఉరుకుతాం మనం హాస్పిటల్ అప్పుడైతే. నేనైతే ఉరుకుతానండి, నిజం చెప్తున్నా. నేను ఉరుకుతాను, నువ్వు ఉరుకుతావు, అందరం ఉరుకుతాం. అదే పరిస్థితిలో ఉన్నాం అందరం. ఎక్కడైనా ఏదైనా స్టార్ట్ అయింది అనుకో గ్రోత్, వామ్మో క్యాన్సర్ గడ్డనేమో. ఎక్కడైనా ఏమైనా కనబడింది అనుకో, ఏదైనా గడ్డ కనబడి వామ్మో ఇంకేమైనా అవుతుందేమో, వామ్మో ఎక్కడైనా ఏమైనా అయిందనుకో, వామ్మో ఏదో అవుతుందేమో. దేవుడు అంటున్నాడు మందు కట్టులు కానీ మూలికలు కానీ వారి యొక్క జబ్బును నయము చేయలేదు, ప్రభువా ఎల్లరి వ్యాధిని నీ వాక్యే నయము చేసాను, ఆమేన్. అలాని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంట్లో కూర్చో చచ్చిపోని నేను చెప్పట్లేదు, తప్పుగా తీసుకోవద్దు నువ్వు. కానీ చాలామందిని దేవుడు కాపాడాడు కదా, ఇద్దరిని కూడా హార్ట్ అటాక్ నుంచి కాపాడతాడు దేవుడు, అది ఆల్రెడీ చెప్తున్నాడు కదా. ఎస్ కాపాడాడు, ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఇక్కడ ఉన్నది ఏంటంటే తన నమ్మకం. ఈజీగా ఉంది కదా మనం మాట్లాడుకోవడానికి. ప్రతి క్షణం ఆమెకి ఆల్మోస్ట్ నరకయాతన పడిన క్షణం అది. పొందుకోక పిల్లల్ని పొందుకోబోతున్నాననే ఆనందంలో ఉన్న ఆ తల్లికి, గర్భంలో ఉన్న ఆ బిడ్డని బట్టి ఆమెని తల్లి అంటున్నాం ఇప్పుడు మనము. స్త్రీ ఆ యొక్క అమ్మాయి అంటలేము ఇప్పుడు మనం. ఆల్రెడీ ఆమె గర్భఫలం పొందుకుందంటే ఆమె అమ్మ. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అనే దానికి అంత అర్థం ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత అనడం కాదు అమ్మ అని, గర్భంలో ఉన్నప్పుడే తల్లి కాబోతుందట అంటారు. ఒక స్త్రీ ఒక అమ్మాయి నుంచి అమ్మగా మారబోతుందనే పేరు ఎంత చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఆ పీరియడ్ ఆఫ్ టైంకి 9 months డిసైడ్ చేస్తుంది. ఒక స్త్రీ ఒక కన్య, ఒక కన్య ఇన్ ద సెన్స్ ఒక అమ్మాయి ఒక అమ్మగా మారుతుంది అనే మాట 9 నెలల గడియ. కానీ ఆ తల్లికి అనేక సంవత్సరాల ప్రార్థన అయి ఉండొచ్చు, లేదంటే ఆ అమ్మాయికి ఎన్నో ఉపవాస ప్రార్థనలు అయి ఉండొచ్చు. మన గ్రూప్లో చాలామంది ఉన్నారు బిడ్డలు గర్భఫలం కోసం అడుగుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలరా,
ఏడు ఏడు 7 రోజులు ప్రార్థన చేసి 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 ఉండగా 7వ రోజు డాక్టర్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు హాస్పిటల్కి రండి, ఏంది రాలేదని అడిగారు. వెళ్ళారు. ఈమె మనసులో ఒకటే ఆలోచన, ప్రభువా నా పరిస్థితి ఏంటి ప్రభువా, నువ్వు ఉన్నావని చెప్పావు, నువ్వు నా కోసం కాదు డాక్టర్ కోసం ప్రార్థన చేయమన్నావు, నేను చేశానయ్యా, నాతో మాట్లాడయ్యానంటే ఆ డాక్టర్ ఏం చేశాడంటే తెలుసా అండి, ఈ డాక్టర్ వల్ల అవ్వదేమో అనే ఆలోచనతో ఏమన్నారు వాళ్ళు, మనము ఈ యొక్క అబార్షన్ చేసేయాలి అన్న డాక్టర్ ఏమన్నాడంటే, నాకు తెలిసిన అమెరికాలో ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన పరీక్షిస్తాడు, చూస్తాడు, సో మీరు వెయిట్ చేయండి అని చెప్పారట. వెయిట్ చేశారు. వామ్మో, ఒక్కరి ప్రార్థన అమెరికా నుంచి ఒక డాక్టర్ని పిలిపించిందండి దేవుడి యొక్క సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. అమెరికా నుంచి ఒక డాక్టర్ని పిలిపించాడు దేవుడు, ఇండియాలో కూడా కాదు మళ్ళీ. అంటే ఆయనకి ఆధ్యాత్మికమైన కళ్ళు కరెక్ట్గా లేవేమో ఇక్కడున్న డాక్టర్కి. దేవుడు అందుకే తన బిడ్డ ఎవరో ఉన్నారని అక్కడి నుంచి ఒక డాక్టర్ని పిలిపించాడు. ఏం చెప్తున్నాడంట తెలుసా, ఆ డాక్టరు మొత్తం పరీక్ష చేశారు, ఏదో స్కానింగ్ ఉంటాయి కదండి, అవన్నీ చేపించారు. నేను వెళ్ళలేదు కాబట్టి నా తెలియదమ్మా. అంటే ఆ స్కానింగ్లు అయిపోయిన తర్వాత ఆయన అన్నారంట, దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అవకాశం ఉంది అన్నారట. ఏంటి అవకాశం? ఫెలోపియన్ ట్యూబ్ నుండి ఒక్క 2 months ఆగి చూస్తే మనము ఆ ట్యూబ్ నుండి ఆ యొక్క గర్భఫలం ఏదైతే పిండం ఉందో దాని బరువుని పట్టి కూడా మేబీ గర్భాశయంలోకి వచ్చి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు ఎందుకో అనిపిస్తుంది. లెట్ వెయిట్ అన్నారంట ఆ యొక్క ఫాదర్ అంటున్నా, ఆ యొక్క డాక్టర్. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రభు, ఆ బిడ్డ ఎక్కడుందో కానీ ధన్యురాలు. ఆమేన్. ఇంత పెద్ద పరీక్ష ఆ బిడ్డ తట్టుకుందండి. దాని తర్వాత ఏమైంది? వెయిట్ చేసింది. నిన్నటి రోజున అక్క సాక్ష్యం చెప్పారు కదా, అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల గురువు యొక్క అభిషక్తుల యొక్క ఆశీర్వాదం నేను చెప్పానండి. పాస్టర్ల యొక్క అభిషక్తుల గురించి నేను మాట్లాడతలే. అసత్యంలో అభిషక్యం ఉంటుందంటే నేను నమ్మా, నువ్వు నమ్ముతావంటే వెళ్ళు. నేను నమ్మా అసత్యంలో అబద్ధికులలో ఇదిగో ఆ యొక్క అభిషేకం ఉందని నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మనండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి దయచేసి దేవదేవుడు చెప్తున్నాడు మనందరికీ కూడా, అభిషేకం 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 అనేది ఎవరో కాదు, క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు యజమానుడు, ఈజ్ ఈక్వల్ టు యాజకుడు, ప్రధాన యాజకుడు. అయితే ఇప్పుడు ఆమె నెక్స్ట్ చేసిన ప్రయత్నం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల చెప్పారు కదా డాక్టరు, సెటిల్ అవుతుందిలే, నేను నిద్రపోతానులే అని అనుకోలే. గర్భిణీ స్త్రీ నిద్రపోవాలి, యాక్చువల్లీ గర్భిణీ స్త్రీ రెస్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ గర్భిణీ స్త్రీ అసలు ఇట్లా 24 గంటలు మెలకువగా ఉండి ప్రార్థన చేయకూడదు. అకార్డింగ్ టు దిస్ వరల్డ్, ఈ ప్రపంచ లెక్క ప్రకారం, శాస్త్రీయ ప్రకారము, సైంటిస్టుల ప్రకారము గర్భిణీ స్త్రీ మెలకుని ఉండి ప్రార్థన చేయొద్దు. గంటలు పడుకోవాలి. 8 గంటల నిద్ర ముఖ్యమనాలి. ఆమె నిద్ర లేకుండా దివారాత్రములు దేవుని స్తుతిస్తూ ఉంది. ఆమె చేసిన ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, కృపాసన మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె ఏం చేసిందంటే, దేవుడు అంటున్నాడు ప్రతిరోజు దివ్యమైన బలిపూజకి రా అన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ప్రతిరోజు దివ్యమైన బలిపూజకి వెళ్తుంది. వెళ్ళి 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 ఆమెలో ఏదో ఒక ఆనందం మొదలైందట. ఎప్పుడైతే ఆ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న ఆ చిన్న ముద్ద, ఆ యొక్క గర్భఫలము ఏదైతే ఉందో పిండముగా, అది ఎప్పుడైతే వచ్చి ఆమె గర్భంలో సెటిల్ అయిందో ఆ క్షణం నుండి ఆమెలో ఒక ఆనందం, ఆమెకి తెలియకుండా. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె అయితే ఆ సమయంలో ఆమె ఆనందపడుతున్నప్పుడు ఆమె అనుకుందట, మేబీ ఏదో జరిగింది నాలో, ఏం జరిగింది ప్రభు అని. సరే అని దేవుడు ప్రేరేపణిస్తే వెళ్ళింది హాస్పిటల్కి. వెళ్ళి ఇప్పుడు చెక్ చేయండి డాక్టర్ అని చెప్తూ ఉందంట. 2-3 నెలల తర్వాత వెళ్ళి అప్పటికి ఆ యొక్క గర్భఫలం పెద్దగా అయింది, ఆ యొక్క పిండం పెద్దగా అయింది. కరెక్ట్గా చూస్తే ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర నుంచి వచ్చి గర్భాశయంలో సెటిల్ అయింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది ఎవరి వల్ల జరిగింది? డాక్టర్ని అరేంజ్ చేసింది దేవుడు. ఒక వ్యక్తి ద్వారా వ్యక్తిని కూడా దేవుడు ఉపయోగించుకోవాలి. ఆ వ్యక్తిని కదిలించాలంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన కూడా శక్తివంతంగా ఉండాలంటే నిట్టూర్పు విడిచే ప్రార్థన చేయగలగాలి, నిస్వార్థమైన ప్రార్థన చేయగలగాలి. ఆమె మర్చిపోయి, ఆమె సమస్యని మర్చిపోయి, ఆమె గర్భం గురించి మర్చిపోయి ఆమె చేస్తున్న ప్రార్థన డాక్టర్ గురించి. దేవుడు అప్పుడు రివీల్ చేయలే, డాక్టర్కి ఏదో ఉంది ప్రాబ్లము, నువ్వు ప్రార్థన చేయని చెప్పలే దేవుడు. కానీ ఆమె ఏమనుకుందంటే, డాక్టర్ గురించి ప్రార్థన చేయమనంటే ఏదో ప్రాబ్లమో ఉన్నాడేమో డాక్టర్, దేవుడు నాకు కృపను చూపిస్తాడేమో ఆమె మరియ తల్లి కృపాసన మధ్యస్థ ప్రార్థన ద్వారా అని ఆమె అనుకొని ఎందుకయ్యా ఏంటయ్యా అని ప్రశ్నలు వితండవాదాలు చేయలే. నీలాగా నాలాగా ఈరోజు మనం చేస్తున్నాం కదా వితండవా, ఎప్పుడయ్యా ఎందుకయ్యా ఇంత ఆలస్యం ఏంటి,
రేపెందుకు అవ్వద్దు, ఎల్లుండేమో అంత అవ్వకూడదు, 2027లో అవుతుందా? ఎప్పుడో చెప్పావు కదా, ప్రమాణం చేసావు కదా, ఇంకెప్పుడు ముసల్దాన్ని అయిపోతున్నాను, ముతకదాన్ని అయిపోతున్నాను అనే మాటలు దేవుడి ముందు పనికిరావు. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడమ్మా, నీ విశ్వాసం ఎక్కడా? ప్రేమ దేవుడు బిడ్డరా, ఆ బిడ్డ విశ్వాసం అంతమందిని కదిలించి, దేవుడి సింహాసనాన్ని కదిలించి, దివ్యసా ప్రసాదం తీసుకొని 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 ఇక పుడితే మామూలుగా ఉంటారా అండి? ఆమె హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగాక. ప్రవక్త కంటే మించిన వాడు పుడతాడండి. ఆమె హల్లెలూయా. నిజం చెప్తున్నాడు, దేవదేవుడు ఇదే చెప్తున్నాడు. నాకంటే అధికుడు ఇక్కడ ఒకడు ఉన్నాడు అని ఎవరంటున్నారంటే బప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు. ఆ యొక్క బప్తిస్మ యోహాను గారు కూడా ఒక తల్లి గర్భం నుండి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే వచ్చారు. ఆయన ఎంత గొప్పవాడంటే యేసయ్య మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినాడు. యేసయ్య మార్గంలో ఉన్న అంతరార్థం మనకు అర్థమైతే, మార్గం సిద్ధము చేయటకు వచ్చిన బప్తిస్మ యోహాను గారి యొక్క ఆత్మలో ఉన్న ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. మనం సీదా సాధారణంగా అనుకుంటున్నాం దేవుడి యొక్క ప్రణాళిక అంటే, కానీ దేవుడికి అమ్మ ఎవరో డెలివరీ అవ్వబోతున్నారు, మా దేవదేవుడు చూపిస్తున్నాడు, ప్రభువా ఈ వాక్యానికి డెలివరీ అవ్వబోతున్న ఆ యొక్క ఆ బిడ్డని నీకు సమర్పిస్తూ ఆ బిడ్డకి సేఫ్ డెలివరీని దయచేయమని మేమందరం మా హృదయం మీద చేయబెట్టుకొని ఒక్క క్షణం యేసునాథుని తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి, కృపాసన మాత నిబంధనపు పెట్టెకి అంటగొడుతూ ఆ బిడ్డ గర్భాన్ని ఏ ఆపద లేకుండా తల్లి బిడ్డలిద్దరిని రక్షించమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతూ, అమ్మ చివరిగా ఒకటి నిన్నటి రోజున దేవాదేవుడు కొన్ని చెప్పాడమ్మా, బట్ నేను విధేయత చూపించలేదు. దేవుడు నన్ను మళ్ళీ అడిగాడు ఎందుకు చెప్పలేదు అని. అదేంది ప్రభు, టైం లేదుగా అన్నాను. నేను టైం ఎక్కువైనా సరే నువ్వు చెప్పాల్సిందే అన్నాడు దేవుడు. ఈ సాక్ష్యాన్ని బట్టి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లికి వందనాలు తెలియజేస్తూ, కృపాసన మాతకి వందనాలు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే దేవుడు కృపాసన మాత గురించి ప్రకటించమంటున్నాడు. అదే నేను చెప్పాలనుకున్నది. అయితే నాకు దారి చూపించు ప్రభువా అని అడుగుతున్నాను దేవుడికి మహిమ కలుగును గాక ఇది రివీల్ చేసినందుకు. అయితే ఎవరికో అమ్మ యూరినరీ ప్లేస్లో బ్లడ్ పడుతుంది, దేవుడు స్వస్థత ఇచ్చినాడు, దేవుడికి మహిమ కలుగును గాక. యూరినరీ ప్లేస్లో ఎవరికో బాగా దురదగా ఉంది, అవిశ్వాసం కారణం. నువ్వు నమ్మట్లేవు, వాక్యం రాయట్లేవు, రాయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇచ్చింగ్ అవుతుంది, దురద అవుతుంది, దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమె హల్లెలూయా. మీ కళ్ళు పనిచేయద్దు, మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కళ్ళు మూసుకోవాలి ఈ సమయంలో. పేర్లు మిస్ అయితే నేనేం చేయలేను. నీరసం, ఎవరికో నీరసంగా ఉంది మా దేవదేవుడు స్వస్థపరిచున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరికో బేవరింతలు, అల్సర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది ఈ 2-3 రోజుల నుంచి, దేవదేవుడు స్వస్థపరిచున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి, దాని తర్వాత తప్పట్లు కొడదాం. ఇప్పుడు వద్దు, కళ్ళు మూసుకోండి మా ప్లీజ్, ఇది వినండి. కళ్ళు మూసుకోండి, మీరు వింటే స్వస్థత అవుతుంది, వినడం వల్ల కూడా స్వస్థత అవుతుంది, స్వీకరించాలి కాబట్టి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రైట్ ఇయర్, కుడి చెవి అండి ఎవరికో అన్కంఫర్టబుల్గా ఉంది, కుడి చెవు ఎవరికో అన్కంఫర్టబుల్గా ఇబ్బందికరంగా ఉంది, దేవదేవుడు స్వస్థపరిచున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరో ఒక స్త్రీ ఈ యొక్క గ్రూప్లో నిండేనండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆ బిడ్డ కోసం మనం ప్రేయర్ చేయాలి. మనకి అటాచ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు, ఒక ఉమెన్, ఒక స్త్రీ ఎవరో చనిపోబోతూ ఉన్నారు. అది ఎట్లా జరుగుతుంది ఏంటి ఇదంతా నాకు వివరాలు నాకు తెలీదు, బట్ దేవుడు చూపించాడు నాకు. అది ఎట్లా చూపించాడంటే ఇట్లా తీసుకెళ్తున్నట్టుగానే లిటరలీ నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె ఉండడం మాయమవడం చూసినట్లుగా అనిపించింది నాకు. ఆమె ఎవరు ఏంటి అని ఎంత అడిగినా దేవుడు రివీల్ చేయట్లేడండి. నేను అడిగాను దేవుని ప్రార్థన చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి ప్రభా, ఇప్పుడు ఏలియా గారిని అగ్ని అదముల ద్వారా దేవుడు తీసుకెళ్లారా, హానోకు గారిని తీసుకెళ్లారా, అట్లా ఎవరో వెళ్ళబోతున్నారు. ఆమెన్ హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. మాయమవుతున్నారు, ఎవరో ఒక వ్యక్తి మాయమవుతున్నారు, ఒక ఉమెన్ ఎవరో మాయమవుతున్నారు. దేవదేవుడు చెప్తున్నాడు, ఆమె కోసం ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. రైట్ ఇయర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ మా, ఎవరో మన గ్రూప్లో తల్లి నీకే చెప్తున్నాడు దేవదేవుడు, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కరెక్టే, నువ్వు వాక్యం చదువుతున్నావు, గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ గులాబ్ జామున్స్ అంత ఘనంగా తినొద్దు అంటున్నాడు దేవుడు. షుగర్ ఎక్కువైపోయి పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. గులాబ్ జామున్లు అంత ఘనంగా నువ్వు తినొద్దు అంటున్నాడు దేవుడు. బాగా స్వీట్ తింటున్నావు, తినొద్దు అంటున్నాడు మా దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వరి చేను ఎవరిదో పురుగులు పడుతూ ఉన్నాయండి. దేవదేవుడు అంటూ ఉన్నాడు, పట్టిందో నాకు తెలియదు మా, దేవదేవుడు అయితే ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ముందుగానే మనం ప్రార్థన చేయాలి. మీరు చల్లుతున్న పంట పొలాల మీద విత్తుతున్న విత్తనాలతో పాటు చల్లుతున్న ప్రతి దాంట్లో కూడా తీర్థాలు, దేవుడి మీద విశ్వాసం, ఈ రెండింటిని పెట్టుకొని చేయండి ఏ పని చేసినా. ముఖ్యంగా రైతులు, మన గ్రూప్లో ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళ కోసం కూడా మనం ప్రేయర్ చేద్దాం.
బాడీలో ఒక నల్లని పుండు, లేదంటే ఒక గాయం, లేదంటే ఒక మచ్చ, దానివల్ల మీకు ఏదో ప్రాబ్లం ఉంది, అది దేవాదేవుడు ఆల్రెడీ కంప్లీట్గా మాయం చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెక్ చేసుకోవచ్చు. దేవాదేవుడు దాన్ని కంప్లీట్గా తొలగించున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరో ఇప్పుడు టైము 8:49, కరెక్ట్ 7:30కి ఎవరో ఒక్కరు చెట్టు కింద ఉన్నారు. మన గ్రూప్ నుంచి మీరు వాక్యం వినేటప్పుడు చెట్టు కింద ఉన్నారు. 7:30 దేవాదేవుడు ఆ బిడ్డను దీవిస్తున్నాను అని చెప్పమని చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. ఇంట్లో రాడ్ ఉంది, మీరు పైన పెట్టారు. పిల్లలు ఏదో ఆడుకుంటున్నప్పుడు అది మూవ్ అయి కింద పడి ప్రాణం పోయేంత సమస్య ఉంది. ఆ రాడ్ తీసి కింద పెట్టమని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. రాడ్ రైట్ నడుము, కుడి భాగం నడుము దగ్గర ఎవరికో అండి విపరీతమైన నొప్పి ఉంది. దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. కడుపంతా ఒక బాధగా ఉంది ఎవరికో, దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. తేనె టీగలు కుట్టాయా, దేవాదేవుడు అయితే ఎవరికో తేనె తీగలు కుట్టాయని చూపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ వారి ఒంటి మీద ఆ యొక్క మార్క్స్ చూపిస్తున్నాడు దేవాదేవుడు. ఆ బిడ్డకి స్వస్థత కలుగునుగాక. దేవుడి చిత్తానుసారంగా, దేవుడి మహిమార్థమై. ఆమేన్. తేనె టీగలు ఎవరికి కుట్టాయో నాకైతే తెలియదు. కుట్టాయి, దేవాదేవుడు చెప్పాలని ఈరోజు కుట్టాయని చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఒక ఉమెన్ స్కూల్ టీచర్ ఉంటే ఆమెకి చెప్పండి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయమని చెప్పాను ఈ ప్రేయర్ లింక్ ద్వారా. స్కూల్ టీచర్ ఎవరో మన గ్రూప్లో తెలిసిన వాళ్ళకే ఆమెకు చెప్పండి. మీరు స్కూల్ టీచర్స్ మీకు తెలిస్తే మాకు చెప్పండి. ఆమె ఏమనుకుంటారంటే ఏదో ప్రయత్నం చేయబోతూ బెంచ్ ఎక్కుతారు. బెంచ్ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలాగా బెంచ్ ఎక్కబోయి ఆమె ఏదో చెప్పబోతున్నారు పిల్లలకి. కథనో, స్టోరీయో, లేదంటే ఒక ఎగ్జాంపుల్. మీరు వినాలి. ఒక బిడ్డ బ్రతుకుంది ఇందులో, లైట్ తీసుకోవద్దు, ఆ ప్లేస్లో నువ్వు నేనుంటే పిల్లలు ఆగమవుతారు. గుర్తుపెట్టుకో. గట్టిగా చెప్తున్నాను, ఎందుకు అనంటే వినట్లేరు చాలామంది. విని మన కుటుంబంలో ఎవరైనా ఉన్నట్టే టీచర్స్ ఉంటే మీకు దండం పెడతాను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఆమె కింద పడబోతుంది. ఎంత పెద్ద ఫాల్ అంటే ఆ టేబుల్ నుంచి ఆమె కింద పడితే నరుములు ఇరిగిపోతాయి. ఇంకా లైఫ్ లాంగ్ ఆమె ఏమీ చేయలేదు. దయచేసి టీచర్స్కి చెప్పండి. ఈ గ్రూప్లో 2-3 ఉన్నారు కదా టీచర్స్, అక్క మీరు వినండి. మీ టీచర్స్, మీరు రెగ్యులర్గా ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ తలాంతులలో దేవుడు ఎవరైనా గుర్తు చేస్తే ఆ టీచర్కి ఫోన్ చేసి మీరు చెప్పండి. దయచేసి ఈరోజైనా రేపైనా వీలైతే మ్యాక్సిమం ఈరోజు నైట్ లోపు చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు తెల్లారి గట్లైనా చేయడానికి ప్రయత్నం చేయండి. 9 కంటే ముందే. మేబీ స్కూల్కి వెళ్తూనే ఉంటారు చాలామంది కాబట్టి. ఆమెకి హెవీ ఫాల్ ఉంది, పడితే చాలా ప్రమాదం. దయచేసి చెప్పండి మా. ఎస్ లార్డ్. గాడ్ కాలింగ్ ఫ్యూ పీపుల్ టు ది అడరేషన్ చాపల్. స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ వై యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవదేవుడు ఇది అడగమని చెప్తున్నాడమ్మా. దేవుడు ఎవరినో మన గ్రూప్లో మీరు అడరేషన్ చాపలకి వెళ్ళకముందు చర్చ్కి వెళ్ళడం, లేదంటే దేవుడి సన్నిధి ముందు ఇలా వెళ్తున్నారు వస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంతకు ముందుకు లేదంటే ఇప్పుడు కొత్తగా ఆయన అడరేషన్ చాపలు ఏం చేసావు అంటున్నాడు దేవుడు. ఎందుకు నువ్వు అడరేషన్ చాపలకి రాకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? నేను పిలుస్తున్నాను, ఎందుకు అవిధేయత చూపిస్తున్నావు అని నన్ను దేవాదేవుడు పిలుస్తున్నాడు. మా అడరేషన్ చాపల నుండి పిలుస్తున్నాడు. కమ్ పిలుస్తున్నాడు. ఆనాడు సమూయేలుని పిలిచాడుగా, ఈనాడు మనల్ని పిలుస్తున్నాడు. మనం వింటలేమట. 5 నిమిషాలైనా చాలు కదా, వెళ్ళి రమ్మంటున్నాడు దేవుడు. రమ్మంటున్నాడు అడరేషన్ చాపలకి. వాష్రూమ్ పదే ఎవరో వెళ్తూ ఉన్నారు. యూరినరీ దగ్గర లీకేజ్ అవుతుంది. అంటే ఆ యొక్క యూరిన్ అనేది లీకేజ్ అవుతుంది మా. కంప్లీట్గా దేవాదేవుడు స్వస్థత పరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, మీ పేరు ఎల్తో స్టార్ట్ అవుతుంది. ఎల్తో స్టార్ట్ అవుతుంది. బట్ దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వసించు, వాక్యం రాయ్. విశ్వసించు, వాక్యం రాయ్. హస్బెండ్కి యూరినరీ ప్లేస్లో బ్లడ్ పడుతూ ఉంది. హస్బెండ్కి యూరిన్ పడాల్సిన ప్లేస్ నుండి, ఆ ప్రైవేట్ పార్ట్ నుండి బ్లడ్ పడుతూ ఉంది. అడగండి మీ హస్బెండ్స్ని. దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. దయచేసి అడగండి. దేవుడికి మహిమ చెల్లించాలని చెప్పండి మీ భర్తతో. వీలైతే గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి సాక్ష్యం చెప్తే ఆ బిడ్డ దేవుడు ఇంకా బహుగా దీవించునుగాక. ఆమేన్. చాలా మటుకు పుండ్లు తగ్గిపోయాయి. ఎవరి యొక్క దేహంలోనో చాలా మటుకు పుండ్లు తగ్గిపోయాయి మా. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఒక పేరుని ఇన్స్పైర్ చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ లాడ్. రజనీ హస్బెండ్ అనుకుంటాను. ఈ రజనీ కాదండి, ప్రొటెస్టెంట్ అమ్మాయి ఉన్నారు మన గ్రూప్లో. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు కూడా కథోలికులుగా మారుదురు గాక. ఆమేన్. మన గ్రూప్లో చాలామంది ఉన్నారు. ఆ బిడ్డలందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని కథోలిక శ్రీ సభలకు వచ్చుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లాడ్. నేను ఎస్ లాడ్, ఒక నైఫ్ దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు. చెయ్యి కట్ అయిందా నాకు తెలియదు, చెయ్యి కట్ అవ్వబోతుందా నాకు తెలియదు. బట్ దేవుడు అయితే హెవీ కట్ చూపిస్తూ ఉన్నాడు. హెవీ కట్, పెద్ద గాయం చూపిస్తున్నాడు. జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. భర్త మీద, పిల్లల మీద కోపంతో కట్ చేయకు కూరగాయలు, చూసుకోమని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లాడ్. థ్యాంక్ యూ లాడ్. డిడ్ యూ సీ ఎనీ కలర్ నావ్? అమ్మా దేవాదేవుడు నిన్ను అడగమని చెప్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు మీ దర్శనంలో ఏదైనా కలర్ చూసారా? ఎవరో ఈ గ్రూప్లోనో లేదంటే మీరు ఇంకా ఇప్పుడు మీరు చూసిన మీ భర్తలు లేదంటే మీ పిల్లలు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. దేవాదేవుడు వాళ్ళని దీవిస్తున్నాను చెప్తూ ఉన్నాడు. మా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. వి థ్యాంక్ యూ. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎవరో ఉన్నారు. దేవాదేవుడు దీవిస్తున్నాను చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్.